సో అందరికీ నమస్కారం. టుడేస్ దగ్గర డే. సో ఈరోజు బ్రాంజ్ లీడర్స్ లో కూడా మనం టెస్ట్ మోనీస్ చెప్పిస్తున్నాము. సో మొట్టమొదటిగా ఛాన్స్ రాజారత్న సార్ కి అవకాశం ఇచ్చారన్నమాట బ్రాంజ్ లీడర్స్ లో. సో మీ అందరం బిగ్ క్లాప్స్ తో సో మరి ఎమర్తి రాజరత్న గారు బిఫోర్ సేఫ్ షాప్ ఏం చేసేవాడు, సేఫ్ షాప్ లోకి ఎలా వచ్చాడు, అండ్ ప్రజెంట్ సేఫ్ షాప్ లో ఏ పొజిషన్ లో ఉన్నాడు అనే విషయాలు చెప్తూ తన టెస్ట్ మనీ చెప్తూ ఇంకా టాపిక్ డిస్కషన్ చేస్తాడు. సో అందరూ బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేస్తున్నాం. వెల్కమ్ అండ్ జూమ్స్ టీమ్ అవర్ గ్రేట్ డైనమిక్ లెజెండ్ లీడర్ సో వై రాజరత్న సర్కస్ అందరూ కూడా బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేద్దాం. బిగ్ క్లాప్స్ అండి అందరూ, బిగ్ క్లాప్స్. సో రాజరత్న సార్ వెల్కమ్. సో నీకు మాట్లాడే ఛాన్స్ దొరికిందన్నమాట, మాట్లాడండి. అండ్ అన్మ్యూట్ చేసుకున్న ఆప్షన్, అన్మ్యూట్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చాము. వెల్కమ్ రైట్. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు గుడ్ మార్నింగ్, కోటి కోటి ధన్యవాదాలు గురూజీ. మీ పర్మిషన్ తో స్క్రీన్ షేర్ చేస్తాను గురూజీ. చేయండి. మాట్లాడుతున్నా రాజరత్న సార్. నా పేరు యామర్తి రాజరత్నం అండి. మాది చిరుమామిళ్ళ గ్రామం, నాదెళ్ల మండలం, గుంటూరు జిల్లా. నేను షేప్ షాప్ బిఫోర్ రంగనాయకులు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 6 years పాటు నేను లెక్చరర్ గా పనిచేశానండి. ఆ టైంలో గురూజీతో పాటు కూడా నేను కొలీగ్ గా పనిచేశాను. నాకు జాబ్ ఇప్పించింది కూడా రాజు సార్ మొదట్లో చూడండి. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. కనిపించిందా కర్సరు? పీపీటీ కనిపించలేదా? చూస్తాను. అది కూడా కదా కనిపిస్తుందా క్లియర్ గా? రాజారత్నం సార్ పీపీటీ న్యూ అన్న చూడు మధ్యలో. నీ కలజోడు పెట్టారు, కలజోడు పైన. రైట్, మాట్లాడు. ఓపెన్ చేయి. ఇదేనా గురూజీ? ఓపెన్ అవ్వట్లా. నువ్వు పీపీటీ ఓపెన్ చేసావా? చేయలేదు గురూజీ. మరి ఓపెన్ చేయి. ఇప్పుడు చేస్తున్నావు, వచ్చేసి. సో మాట్లాడండి రాజు. మాట్లాడండి రాజా సార్. ఓపెన్ అవ్వలేదు గురూజీ, నాకు రాజు సార్ స్క్రీన్ షేర్ అవ్వలేదు గురూజీ. సరే, నువ్వు మళ్ళీ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి రాదు స్క్రీన్ షేర్. నువ్వు కాదు రాజు సార్, నువ్వు స్టాప్ షేర్ అనే ఆప్షన్ నొక్కేసి మళ్ళీ షేర్ బటన్ నొక్కి మళ్ళీ షేర్ నొక్కి అక్కడ పీపీటీ ఓపెన్ చేసి పెట్టలేదా నువ్వు? అర్థం కావట్లేదా రాజు సార్? సార్ అంతలో మామూలు మాట్లాడుతుండండి రాజు సార్. ఓకే, గుడ్ మార్నింగ్ అండి అందరికి. నా పేరు రాజరత్నం అండి. ఈ షేప్ షాప్ నాకు 5 years క్రితమే అవకాశం ఇచ్చారండి గురూజీ. గురూజీతో పాటు నేను ఒక కాలేజీలో పనిచేశాను. ఆ టైంలో దీని గురించి చెప్పారు కానీ నేను అంత బిలీవ్ చేయలేదు. ఎలాంటి బీటెక్ ఎంటెక్ చేసి ఎలాంటి బిజినెస్ ఏంటిలే, వేరే వాళ్ళని అడగాల అని ఏదో గిల్టీ ఫీలింగ్ తో నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదండి. ఇంకోటి ఏం జరిగిందంటే, నేను గురూజీ నాకు ఎప్పుడైతే మా ఇంటికి వచ్చి చెప్పారో, గురూజీ వెళ్ళిపోగానే థర్డ్ పర్సన్ ని కాంటాక్ట్ అయ్యారు. మా హెచ్ఓడి హనుమాన్ నాయక్ సార్ ని కాల్ చేశారు. సార్ ఇలాగ చిన్నారా సార్ వచ్చారు సార్, షేప్ షాప్ అంటున్నారంటే, వద్దు అలాంటిది జాయిన్ అవ్వద్దు, అలాంటిది అన్ని ఫేక్లే, జాయిన్ అవ్వద్దు అన్నారు. నా మిస్టేక్ అదే సార్, అదేనండి నా మిస్టేక్. ఏం చేశానంటే, నేను గురూజీని అడిగినడితే ఈ విషయం చెప్పేవాళ్ళు, నాకు డౌట్ ఏదైనా ఉన్నా కానీ. నేను వేరే పర్సన్ అడగటం వల్ల, ఆ మిస్టేక్ వల్ల ఒక 5 years లాస్ అయిపోయింది బిజినెస్ లో.
ఆ రోజు అతను ఎస్ బాగానే ఉంటది, కష్టపడితే బాగానే ఉంటది అని ఒక మాట చెప్పి పెడితే నేను తప్పకుండా దీంట్లో ఒక ఐడియా వేసేవాడిని, వర్క్ చేసేవాడిని అండి. ఆ థర్డ్ పర్సన్ మాట్లాడటం వల్ల అతను నాకు నో అని చెప్పేసరికి నేను బిజినెస్ కోల్పోయాను. తర్వాత ఇంకా మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ రీసెంట్ గా సార్ సక్సెస్ వచ్చి నేను రావటం. ఒక టీచింగ్ లో మేము నేను 10 సంవత్సరాలు చేశానండి, ఏం సంపాదించింది ఏం లేదు. అప్పుడు సార్ ఒక 4-5 సంవత్సరాల్లోనే మంచిగా సక్సెస్ అవ్వటము, లగ్జరీ కార్లో తిరగటము, అన్ని ఫారెన్ టూర్లు వెళ్ళటం, ఇతర దేశాలు వెళ్ళటం, అవన్నీ వీడియోస్ చూస్తున్నాను నేను, స్టేటస్ లో సార్ చూస్తున్నాను. ఇంకా నాకు అనిపించింది మనం లైఫ్ లాంగ్ ఏ పని చేసినా గానీ, ఏ జాబ్ చేసినా గానీ మనం సక్సెస్ అవ్వలేమని చెప్పేసి నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందండి. ఓకే, ఆ, చెప్పండి. థ్యాంక్ యూ అండి. స్టార్ట్ చేయండి బాగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా నేమ్ అమర్తి రాజరత్నము. మా చిరుమామిళ్ళ, నాదెళ్ల మండలం, పల్నాడు డిస్టిక్ అండి. నేను ఈ బిజినెస్ లోకి రాకముందు నేను ఒక లెక్చర్ ఎంటెక్ చేశానండి. లెక్చరర్ జాబ్ చేశానండి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో, సిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, చుండు రంగనాయకులు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 6 ఇయర్స్ పాటు వర్క్ చేశాను. ఆ కాలేజీలో జాబ్ ఇప్పించింది కూడా గురుజీనండి, చిన్నమ్మ గురుజీ. ఈ జాబ్ నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్ ఉంటే వెళ్దామని కాలేజ్ దగ్గరికి వెళ్తే సడన్ గా నాకు ఎదురుపడ్డారు. సార్ ఇలాగ జాబ్ కోసం వచ్చాను, ఎవరిని అడిగితే పని అయింది అని చెప్తే, ఏం చేశారు మీరు, ఏ ఊరు అని అడిగి నన్ను డైరెక్ట్ గా మేనేజ్మెంట్ దగ్గరకు తీసుకెళ్ళారు. గురుజీ తీసుకెళ్లి, సార్ ఇతను నాతో పాటు ఉంచుకుంటాను, నాకు జాబ్ ఇప్పించండి అని జాబ్ కూడా ఇప్పించాడు గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఆ తర్వాత అక్కడ 6 ఇయర్స్ పాటు వర్క్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత వర్క్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ శాలరీలు పెంచట్లేదు, టయానికి ఇవ్వట్లేదు. సరే ఈ కాలేజీలు కాదు, ఎన్నాళ్ళు చేసిన శాలరీ పెంచట్లేదు అని చెప్పేసి నేను మళ్ళీ కాలేజీ మానేసి గేదెల ఫామ్ అని ఒక 3-4 గేదెలు పెట్టుకొని అలా ఒక 5 ఇయర్స్ వర్క్ చేశానండి. ఆ గేదెలు పెట్టుకున్న తర్వాత అందరూ ఇలాంటి చదువు చదువుకొని ఎందుకురా ఈ గేదెలు, నువ్వు అసలు నువ్వు మనిషిలాగా లేవు అని చెప్పి ఎగతాళి చేస్తున్నాను. సరే ఓకే అని చెప్పేసి మళ్ళీ నేను మళ్ళీ వేరే కాలేజీ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే గేదెలు ఉంచుతానే ఈవినింగ్ పూట ఉంచి మళ్ళీ వేరే కాలేజీ, తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో 4 ఇయర్స్ పాటు వర్క్ చేశాను. అక్కడ ఫొటోస్ అండి అయ్యా, గ్రూప్ ఫొటోస్, గ్రూప్ ఫొటోస్ అండి అయ్యి మా ప్రిన్సిపాల్ సార్తో పిల్లలతో తిరిగి, అలాగే మా ప్రిన్సిపాల్ సార్ సన్మానం చేయటం మాకు. అలాగా కొరియా డెలివరీ బాయ్ కూడా చేశానండి నేను కాలేజీలో చేస్తూ. ఈవినింగ్ పూట గేదెలు అయిపోయిన తర్వాత మళ్ళీ గేదెలు క్లోజ్ చేసుకున్న తర్వాత డెలివరీ బాయ్ గా కూడా చేశాను నేను. అలాగే మిర్చి వేసానండి, పొలం వేసాను. ఆ మిర్చిలోనే నాకు లాస్ అయింది. నాకు ఎంతో అప్పు అయింది. ఏంటంటే ఆ మిర్చి పంట వేసినప్పుడు నాకేమి కాలేదు, లాస్ అయ్యి అప్పుల్లో ఉండిపోయాను. ఆ టైంలో నేను కొంచెం ప్రేయర్ చేసుకుంటా ఉన్నాము. అది ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము ప్రేయర్ చేసుకునే టైంలో, నెక్స్ట్ సార్, ఇలాగా ఒక అవకాశం వచ్చిందండి. గురూజీ 5 ఇయర్స్ క్రితం మాకు వచ్చారు, నేను జాయిన్ అవ్వలేదు. మేము ప్రేయర్ చేసుకుంటా ఉన్నాం, మా వైఫ్ నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్న టైంలో మళ్ళీ 4 ఇయర్స్ క్రితం వచ్చిన అవకాశాన్ని మళ్ళీ సడన్ గా గురూజీ నాకు కాల్ చేసి, నేను లండన్ వెళ్తున్నాను, ఒక స్వీట్ ఇయటానికి వస్తున్నాడు రాజరత్నం అని చెప్పేసి, మా ఫ్రెండ్ అది రాజశేఖర్ అని, ఆ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ మా ఇంటికి వస్తున్నారు, మా ఇంటికి వచ్చారు. నాకు అనిపించింది ఇక నాకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఈ అప్పులు ఎలా తీరాలని అని చెప్పేసి మనం ప్రేయర్ చేసాము. ఆ ప్రేయర్ తగ్గట్టే మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారని చెప్పేసి నేను సార్ రాకముందే ప్రిపేర్ అయిపోయా. ఓకే దీంట్లో ఇన్వాల్వ్ అవుదాం, దేవుడే పంపించాడు అవకాశం, ఎన్ని జాబులు చేసిన దీంట్లో సక్సెస్ అవ్వలేదు ఏట్లో కూడా. సార్స్ ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు. ఒక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ కాల్ చేసి నాకు స్వీట్ ఇయటానికి వస్తున్నాను లండన్ నుంచి, లండన్ వెళ్ళే ముందుగా అని చెప్పేసి వచ్చారు. సార్ వచ్చేసరికి నేను మనీ రెడీ చేసుకున్నాండి, స్పాట్ లో డీడీ తీయటం జరిగింది. కానీ ఆ సార్ రాజశేఖర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సార్ ఫస్ట్. ఆ సార్ అయితే ఇన్వాల్వ్ అవ్వలేదండి, నేనైతే ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసుకుంటున్నాను. అట్లా నాకు మా ఇంటికాడ క్లోజ్ చేసుకున్న తర్వాత కారులో ఒక కమిట్మెంట్ ఇచ్చారండి గురూజీ, నేనున్నాను రాజరత్నం, నీకు ఇబ్బంది లేదు, నేను సక్సెస్ చేస్తానని చెప్పేసి ఈవినింగ్ అదే మా ఇంటికాడ నుంచి వెళ్ళి ఆ కారులోనే నాకు ఒక కమిట్మెంట్ ఇచ్చాడు ఆ సార్కి నాకు. తర్వాత నెక్స్ట్ రోజు ఎఫ్ఐఎం రాజు సార్ పరిచయం చేసి ఎఫ్ఐఎం చేయించి, ఒక ఎఫ్ఐఎం చేయించి 7 డేస్ రెన్యూవల్ కోర్సు ఇచ్చారండి, నాకు ఒక పేపర్ కూడా ఇచ్చారు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకెట్లాగా ఒక మీటింగ్ కి రమ్మన్నారు గురూజీ, నాకేం తెలియదు దీని గురించి. గురూజీ అయితే నాకు తెలుసు కానీ ఎంత అట్లా అని తెలియదు, మంచి రేంజ్ లో ఉన్నారని తెలుసు కానీ ఒక మీటింగ్ రమ్మన్నప్పుడు నేను ఫస్ట్ టైం బిఆర్ఆర్ ఫంక్షన్ హాల్ ఒక మీటింగ్ వచ్చానండి. అక్కడ నేను మీటింగ్ వచ్చాను. ఆ మీటింగ్ లో నరేష్ మౌగూజీకి ఎంట్రింగ్ మంచిగా మంచిగా చేస్తున్నారు. ఏంట్రా ఇలా చేస్తున్నారు,
ఏంది అసలు అసలు షేప్ షాప్ అంటే ఏంది, ఎట్లా ఉందని చెప్పేసి గురూజీని గౌరవించటం, చాలా మంది ఆ నరేష్ గురూజీని గౌరవించటం, పూలు చల్లటం, గ్రాండ్ వెల్కమ్ చేశారు. అది నేను చూస్తున్నా, అసలు ఏంటి ఇది అట్లా. ఫస్ట్ టైం నాకు తెలియదు ఇలాగ గురూజీకి ఇంత ఫ్యాన్స్ ఉన్నారని, ఇంత టీం ఉందని, ఇట్లా గౌరవిస్తారని అట్లా నాకు తెలియదు. ఫస్ట్ టైం చూశాను, నేను ఫిక్స్ అయిపోయా. ఓ, చాలా బాగుంది ఇది, మంచిగా సక్సెస్ అవ్వాలి, మంచిగా చేయాలని ఫిక్స్ అయ్యానండి. నెక్స్ట్ ఫిక్స్ అయిన తర్వాత ఇంకా నేను రాజ్ సార్ గురూజీ అప్లైన్ గా నాకు పంపించారండి. నేను స్టార్టింగ్ నాకు ప్లాన్ చెప్పిన వెంటనే రాజ్ సార్ ప్లాన్ చెప్పిన వెంటనే నా బంధువులైన వాళ్ళు, నన్న వేసవ్ గారు, ఎట్టి సుబ్బారావు గారు, వీళ్ళు స్టార్టింగ్ లోనే వచ్చేసారండి. నేను చెప్పిన వెంటనే నా మాట నమ్మి దీంట్లో ఐడియాలు తీయడం జరిగింది. అలా తీసిన వెంటనే నేను స్లాబ్ అయిపోయానండి. స్లాబ్ 1 అయిపోయాను. దాని ఫస్ట్ చెక్ అండి నాది ఇది. ఫస్ట్ చెక్ రూ. 2452 వచ్చిందండి. షేప్ షాప్ లో ఫస్ట్ చెక్ నాకు ఇది వచ్చింది. స్లాబ్ 1 కూడా అయిందండి. అక్కడ స్లాబ్ 1 అయినప్పుడు ఇంకో ఫంక్షన్ లో నాకు సన్మానం స్లాబ్ పట్టా చేశారండి. అక్కడ నరేష్ గురూజీతో చెప్తున్నారు, మా చిన్న మౌజీ, మా ఫ్రెండే గురూజీ, ఒక 5 years క్రితం వచ్చి చెప్పాను, రాలేదు, ఇప్పుడు వచ్చారంటే ఓకే, తప్పకుండా మీ ఫ్రెండ్ లాగా నువ్వు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఉన్నారండి. ఆ పక్కన ఫోటో అండి, గురూజీ నన్ను హత్తుకున్నారు. ఓకే, నేను ఇబ్బంది లేదు, నేను ఫ్రెండ్ గా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చాడు. నాకు ఇంకా బిలీవ్ కలిగిందండి. ఇంకా తర్వాత నెక్స్ట్ అలాగ సన్మానం చేశారండి. నాకు స్లాబ్ 1 సన్మానం చేశారు నరేష్ గురూజీ, మన చిన్నమౌజీ. అక్కడ వందల మంది ముందు ఆ సన్మానం చేసేలకి నాకు భలే బాగుందండి. అంటే నేను ఎన్ని సంవత్సరాలు చేసిన, నేను పిల్లలు ఏదైనా చేసినా గానీ జస్ట్ ఏదో పక్కకు పోయి తిట్టుకుంటా ఉంటారండి. కానీ ఇక్కడ హృదయపూర్వకంగా అంత సన్మానం, వందల మంది ముందు సన్మానం చేసి గురూజీ అందుకోవడం చాలా నచ్చింది. అలాగే సూర్యలంక బీచ్ అని పెట్టారండి. అక్కడ కూడా నేను దాంట్లో స్లాబ్ చివరి సూర్యలంక బీచ్ కూడా విన్ అయ్యాను. మా ఫ్రెండ్స్ తో పాటు నేను వచ్చానండి. నాన్న వేశ్వబు గారిని తీసుకొని వచ్చాను అక్కడికి. ఆ తర్వాత సొంతగా ఇంకా ప్లాన్లు చెప్పాలని చెప్పేస్తే నేను ఫోల్డర్ తీసుకొని అట్లాగా నా సొంతగా ప్లాన్లు చెప్తున్నానండి. అట్లా మా ఫ్రెండ్స్ కి, నాకు తెలిసిన వాళ్ళకి అందరికి ప్లాన్ చెప్పుకుంటా, ఫోల్డర్ లో ప్లాన్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత ఎవరు రావట్లేదండి. వెళ్ళిపోయినా కానీ ఎవరు రావట్లా. ఏంటి జాబ్ మానేసాము, అట్లా ఎవరు రావట్లేదని గురూజీ అడిగితే, గురూజీ అన్నారు ఒక మాట, అట్లా మా మామయ్యకి చెప్పామండి, మా ఫ్రెండ్స్ కి చెప్పిన, ఎవరికి చెప్పినా రావట్లేదు. రాకపోతే ఇంక మా గురూజీని అడిగితే గురూజీ అన్నారు, నన్ను నమ్మేవా రాజరత్నం, నువ్వు ఫస్ట్ లో నీకు కూడా అలాగే జరిగింది, పర్లేదు, ఇబ్బంది లేదు, నిలబడి ఉండు, నీ మీద నీకు నమ్మకం పెట్టుకొని నిలబడి ఉండు అని చెప్పేశారండి. అలాగ గ్రూప్ మీటింగ్ మా ఊర్లో చేయమంటే గురూజీ విలువ కూడా తెలియక అక్కడ స్కూల్ దగ్గర ఆ బెంచీల మీద కూర్చోబెట్టానండి గురూజీని కూడా. అప్పుడే బాబు గారు మాట్లాడుతున్నారండి గురూజీతో. అంటే డైమండ్ వస్తున్నారంటే బాబు గారు నమ్మలేదు. లేదు బాబు, డైమండ్ మా ఫ్రెండ్ అంటే, చూడటానికి జస్ట్ డైమండ్ చూడటానికి వచ్చారు, గురూజీని చూడటానికి బాబు గారు వచ్చారు. ఆ మీటింగ్ లో బాబు గారు కనెక్ట్ అయిపోయారండి. ఇంకా నెక్స్ట్ బాబు గారు జోడీగా వర్క్ చేయటము, జోడీగా వర్క్ చేసి ఇంక నేను ఫుల్ టైం జాబ్ లోకి రమ్మన్నారండి గురూజీ. ఫుల్ టైం రా అంటే నేను జాబ్ కూడా మానేసి జూలై 24వ తారీఖు నేను బ్యాగ్ సర్దుకొని మా వైఫ్ నేను ప్రేయర్ చేసుకొని గుంటూరు షిఫ్ట్ అవ్వమన్నారండి. గుంటూరు రావడానికి వచ్చే ముందు ప్రేయర్ చేసుకొని, మా క్యాలెండర్ వాక్యం అండి అది, ఆ రోజు నాకు ఆ వాక్యం ద్వారా మాట్లాడి, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదని అది ఉందండి. ఆ వాక్యం పట్టుకొని నేను గుంటూరు బయలుదేరి షిఫ్ట్ అయ్యానండి. మా ఊరు నుంచి గుంటూరు షిఫ్ట్ అయ్యాను. ఆ తర్వాత ఆ గుంటూరు రూమ్ లో రాస్తారు, ప్లాన్ చెప్పటము, ప్లాన్ నేర్పించటము, అట్లా మాకు ప్రాక్టీస్ చేశారు. గురూజీ కూడా కొన్ని సలహాలు ఇవ్వటం, ఇలా చేయండి అని చెప్పేసి చెప్పటం, ఇంకా ఫీల్డ్ స్టార్ట్ చేయటం, అలా ఉన్నామండి. నెక్స్ట్ సార్, ఇలా వెళ్తుంటే బాబు గారు నేను జోడీగా వర్క్ చేసుకొని, ఇంకా బాబు గారు నా ఫ్రెండ్స్ అలాగే డీడీలు వచ్చినాయండి. సొంతగా ఇల్లు కూడా డీడీలు తీసుకున్నాము. అలాగా తర్వాత నెక్స్ట్ సార్, అలా చేసే టైంలో దిశ అనే ప్రోగ్రామ్ వచ్చిందండి. నాకు తెలియదు ఫస్ట్ దిశ ఎలా ఉంటుందో తెలియదు. అందరూ ఏమంటున్నారు అంటే గురూజీలు, దిశ ఒక దశను మార్చింది, మీ దశను మార్చిద్ది అని చెప్తున్నారు. చూద్దాం అసలు ఇది ఎలా ఉంటుందని నేను వెళ్ళానండి. వెళ్తే మంచిగా అసలు 4 years ఆ లగ్జరీ, నేను ఎప్పుడు కూడా ఎంత చదువుకున్నా కానీ 5 star హోటల్ ఫుడ్ తిన్నది ఏం లేదండి. అక్కడ ఫుడ్ కానీ 5 star హోటల్ కానీ అక్కడ మీటింగ్
సోమశంకర్ సార్ ఆ 4 రోజులు ఇచ్చిన స్పీచ్ కానీ ఆ గురూజీ కూడా నాకు అవకాశం ఇచ్చిన ఏదో నా పేరు ఎత్తి అది దిశలో కూడా నేను మాట్లాడటం జరిగిందండి మైక్ లో. ఏదో క్వశ్చన్ వేస్తే నేను దీనికి ఆన్సర్ చెప్పడానికి. అలాగా గురూజీ ఆ దిశలో ప్రోగ్రామ్ లో నాకు సర్టిఫికేట్ ఇవ్వటం సోమశంకర్ సార్ అవన్నీ జరిగింది ఢిల్లీలో. ఆ, బెంగళూరులో 4 రోజులు అక్కడ ఉండటం జరిగిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. గురూజీ అక్కడ సోమశంకర్ సార్ ఒకటి చెప్పారు. జాబ్ చేసే వాళ్ళకి జా మామూలుగా నాకని డిఫరెన్స్ ఒక బోర్డు పెట్టి చేశారు. మిలిటరీ వాళ్ళకి ఓకే రిటైర్మెంట్ అయితే మిలిటరీ వాళ్ళకి ఎంత వస్తుంది గురించి ఒకటే చెప్పారు ఫైనల్ గా. వాళ్ళ జీవితాంతం మిలిటరీ వాళ్ళకి 40,000 వేసుకున్నా జీవితాంతం వచ్చిన ఖర్చు సార్ యొక్క సోమశంకర్ సార్ 1 ఇయర్ లోకి ఈక్వల్ చేశారు. 1 ఇయర్ వచ్చే డబ్బు వాళ్ళ మిలిటరీ వాళ్ళు జీవితాంతం చేసిన దాన్ని కూడా ఈక్వల్ చేశారు. నాకు అనిపించింది అప్పుడు ఓకే జాబ్ చేసిన ఇప్పుడు నేను జాబ్ మానేసిన ఇబ్బంది ఏం లేదు. స్టార్టింగ్ లో జాబ్ చేసేవాడికి ఎక్కువ రావచ్చు, ఇప్పుడు మా ఫ్రెండ్స్ కి రావచ్చు, నాకు తక్కువ రావచ్చు. కొంతకాలానికి నా శాలరీ వాళ్ళ శాలరీ నా సంవత్సరానికి ఈక్వల్ అయిందని చెప్పి నేను ఫిక్స్ అయ్యానండి. అలాగే దిశ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వర్క్ చేయడం జరిగింది. అలాగే ర్యాంక్ 1 అయిపోయానండి. బండారాజు రమేష్ గురితో నేను ర్యాంక్ 1 తీసుకున్నాను. ఆ తర్వాత మా వైఫ్ నాకు సన్మానం చేశారండి. నాకు భలే సన్మానం చేశారండి గురూజీ వాళ్ళు కేక్ కట్ చేసి. నాకు అనిపించింది మా వైఫ్ అన్నారు మా పెళ్లికి కూడా ఎంత అనుభవం రాలేదు, మాకు ఎంత సంతోషమే లేదు అంతమంది ముందు నాకు సన్మానం తీసుకోవటం. అంతమంది ముందు మా వైఫ్ కి నాకు పూలదండలు వేసి అంత గ్రాండ్ గా ఫంక్షన్ చేశారండి మా ర్యాంక్ 1. ఓకే థ్యాంక్ యూ అండి. అలాగా నాకు ఇంకా అట్లా చేసుకునే టైంలో నాకు ర్యాంక్ ఇన్కమ్ పడిందండి. వారం ఇన్కమ్ పడుతున్నాయి. ఓకే బాగుందని చెప్పేసి నేను ర్యాంక్ 1 సెలబ్రేషన్ కూడా జరిగింది. అలాగా ర్యాంక్ 1 ముందు అంతకుముందు గురూజీ వెన్యువాలకు వచ్చినప్పుడు ర్యాంక్ 1 వాళ్ళు అవనోళ్ళు వెనకుండండి, ర్యాంక్ 1 అయిన వాళ్ళు కూర్చోండి అని చెప్తా ఉండేవాళ్ళు. ఓహో ర్యాంక్ 1 అయితే కూర్చోవచ్చా అని చెప్పేసి నేను అలాగా దాంట్లో సక్సెస్ అవ్వాలి, ర్యాంక్ 1 అవ్వాలని అట్లా చేసుకున్న టైంలో ర్యాంక్ 1 అయిపోయింది. ఆ ర్యాంక్ 1 అయిన ఫోటో కూడా కూర్చున్న ఫోటో కూడా ఉందండి అక్కడ. తర్వాత ర్యాంక్ 1 సెలబ్రేషన్ జరిగిందండి నాకు. బండారాజు రమేష్ గురూజీ చేతుల మీదుగా నాకు ర్యాంక్ 1 సెలబ్రేషన్ జరిగింది. ఆ తర్వాత నాకు పాస్పోర్ట్ పెట్టుకోమన్నారండి గురూజీ వాళ్ళు. నేను పాస్పోర్ట్ పెట్టుకున్నాను. డ్రెస్ కోడ్ కుట్టించుకోమన్నారు, డ్రెస్ కోడ్ కుట్టించుకున్నాను. పాస్పోర్ట్ పెట్టుకోమన్నారు, పాస్పోర్ట్ పెట్టుకున్నాను. ఆ పాస్పోర్ట్ నాకు అక్కడ పట్టా వేశారండి గురూజీ గురుమాత, అక్కడ ఫోటో అండి అది. ఇంకా ఏది చెప్తే అది ఇంకా ల్యాప్టాప్ తీసుకోమన్నారు. మనకు ఒక ఆయుధము ఈ జాబ్ లో ఈ యొక్క షేప్ షాప్ లో మనకి డీడీలు తీయాలంటే ఒక ఆయుధం ల్యాప్టాప్ అని చెప్పారు. ఆ ల్యాప్టాప్ కూడా నేను ఒక డ్రీమ్ రాసుకున్నానండి. పలానా డేట్ కి నాకు ఈ ల్యాప్టాప్ కావాలి, పలానా డేట్ కి నాకు సూట్ కావాలి, పలానా డేట్ కి నాకు పాస్పోర్ట్ కావాలని అట్లాగా డ్రీమ్ బుక్ లో నేను రాసుకున్నానండి. డ్రీమ్స్ లో రాసుకున్న దాన్ని బట్టి నేను రాసుకున్న టయానికి నాకు ఆ ల్యాప్టాప్ అయినా డ్రెస్ కోడ్ అయినా ఆ పాస్పోర్ట్ అయినా వచ్చిందండి. అలాగా ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. 26,000 పెట్టి స్పాట్ లోన్ తీసుకున్నాను అండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ షేమ్ షాప్, థ్యాంక్ యూ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, థ్యాంక్ యూ అప్లయన్స్, థ్యాంక్ యూ డౌన్ లైన్స్ లీడర్స్, థ్యాంక్ యూ గురూజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు గురించి. రైట్. టాపిక్ ఏం రాయలేదా రాజు సార్? టాపిక్ కూడా చెప్పాల్సింది. గురుజీ నేను టాపిక్ చెప్పలేదు, మర్చిపోయాను. సారీ. టాపిక్ డ్రీమ్ ఫస్ట్ డే చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ సార్కి ఇచ్చింది ర్యాంక్ 1 వస్తుందో అదే వచ్చింది అనమాట. సో ఎనీహో కంగ్రాచులేషన్ రాజరత్న సార్ అందరూ కూడా థ్యాంక్ యూ గురూజీ. రైట్. సో నేను ఇక్కడ చూపిస్తాను. టాపిక్ కూడా చెప్పండి రాజరత్న సార్. డ్రీమ్ గురించి అండ్ అదే విధంగా ఫస్ట్ డే చేయాల్సిన పనులు ఏంటి అనే దాని గురించి చెప్పాల్సి వచ్చింది అనమాట. సో నేను ఇక్కడ షేర్ Okay. చేస్తాను. రాజు సార్ నీ దగ్గర షేర్ చేద్దా? షేర్ చేస్తానంటే షేర్ చేస్తా కదా. ఏ స్టెప్ ట్రైనింగ్ లో స్టెప్స్ ఉంటాయి కదా, దాన్ని షేర్ చేస్తే. అది ఆ స్లైడ్ వరకు లేదు గురుజీ, మామూలుగా స్టెప్ ట్రైనింగ్ మొత్తం. మొత్తం చేస్తూ దాంట్లో ఆ స్లైడ్ చూపించాలి. సరే లేదా నేను షేర్ చేస్తాను ఇక్కడ. సో చూడండి అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించండి. రాజరత్నం సారు యాక్చువల్గా నా కొలీగ్ అనమాట, నాతో పాటు పనిచేశాడు. బట్
చెప్పొచ్చు. నేను వెళ్ళి ఇంకెక్కువగా ఏదో చేసినట్టు చేయొచ్చు సపోర్ట్. బట్ నేను అలా చేయాలనుకోలేదు. ఎందుకు చేయాలనుకోవాలంటే, అంటే ఈ బిజినెస్ లో మనం ఏ వ్యక్తికైనా అంటే వాళ్ళకి మించి మనం ఎక్కువగా సపోర్ట్ చేసినా సరే వాళ్ళు ఎదగలేరు, ఎదగరు. వాళ్ళకి ఏం చేయాలో బేసిక్ గా మనం ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చేయాలి. మిగతాది వాళ్ళు సొంతంగా చేసుకునే విధంగా వాళ్ళకి ఆ గైడెన్స్ ఇవ్వాలి. ఉదాహరణకి నేను ఆ, చేపలు పట్టే వ్యక్తిగా ఉన్నాను అనుకుందాం. నేను చేపలు పట్టి రాజరత్న గారికి ఒకటో రెండో చేప ఇవ్వటం, సహాయం చేయటం చేయాలి అనుకోవట్లేదు. నేను చేపలు ఎలా పట్టాను, ఎలా నేర్చుకొని పట్టాను, అదే విషయాలు రాజరత్న సార్ గారు సొంతంగా నేర్చుకోవాలని నా యొక్క ఉద్దేశం. ఆ విధంగానే రాజరత్న సార్ కూడా నాలాగా నేను ఎలా అయితే ఫ్రెషర్ లెవెల్లో వర్క్ చేశాను, బ్రాంజ్ లెవెల్లో వర్క్ చేశాను, అదే విధంగా రాజరత్న సార్ కూడా వర్క్ చేస్తూ అన్నిట్లో పర్ఫెక్ట్ అండి. నేను ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది కన్నా కూడా చెప్తున్నాను. రాజరత్న సార్ దగ్గర అన్ని ఉన్నాయి. డ్రెస్ కోడ్ కుట్టించుకోమంటే డ్రెస్ కోడ్ కుట్టించుకున్నాడు. ల్యాప్టాప్ ల్యాప్టాప్ తీసుకుని ల్యాప్టాప్ తీసుకున్నాడు. అండ్ ఎవ్రీ ఫంక్షన్, ఎవ్రీ మీటింగ్ ఖచ్చితంగా రావాలంటే ప్రతిదీ మిస్ కాకుండా, ఒక్క ఫంక్షన్ కూడా మిస్ కాకుండా వస్తున్నాడు. టీంకి తెచ్చుకోమని, టీంకి కాంట్రిబ్యూషన్ పెట్టుకోమని కూడా డబ్బులు ఎక్కడ వెనకాడకుండా 10,000 కూడా మన డైమండ్ ఫంక్షన్ కి 10,000 ఖర్చు పెట్టుకుంటే 10,000 ఖర్చు పెట్టుకున్నాడు. కొన్నిటికి 6,000, 7,000 అలా ఆల్మోస్ట్ ఖర్చు పెడుతున్నాడు. నేను గ్యారంటీ ఇచ్చాను రాజరత్న సార్కి, నువ్వు ఎంతైతే ఖర్చు పెడుతున్నావో రాసుకో రాజరత్న సార్, ఈ మొత్తం కూడా రిటర్న్ వస్తాయి. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత లెక్కేసుకుంటే మనం పెట్టిన డబ్బులన్నీ, మనకు అయిన ఖర్చు మొత్తం రాసుకొని వచ్చింది కూడా రాసుకుంటే, ఇక్కడ 5 లక్షలు ఖర్చు పెడితే వచ్చేది 50 లక్షల పైన వచ్చింది. అది రియాలిటీ అనమాట. బట్ చాలా మంది ఈ బిగినింగ్ లో పెట్టేదానికి వెనకాడుతూ ఉంటారు. బట్ రాజరత్న సార్ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కాంట్రిబ్యూషన్ ఉన్నా కాంట్రిబ్యూషన్ పెట్టుకుని తనతో కొంతమంది టీం కూడా పెట్టుకుంటూ వచ్చాడు. నేను అది కూడా చెప్పా, టీంకి ఇంకా పెట్టకు, బిగినింగ్ లో పెట్టావు, అలవాటు చేసావు, ఒకటి రెండు ఫంక్షన్లు చూపించావు చాలు, ఎవరికి రూపాయి పెట్టమాకు. 100% పెట్టకుండా ఉంటేనే వాళ్ళు నిలబడతారు. మనం ఎక్కువగా ఇంకా చేస్తూ ఉంటే వాళ్ళు మన మీద ఆధారపడతారని కూడా చెప్పాను. ఆ విషయం కూడా నేర్చుకున్నాను రాజరత్న సార్. ఢిల్లీకి కూడా ఒకవైపు నుంచి ఢిల్లీకి మహాలక్ష్మి గారి తరపు నుంచి ఒక 10 మంది ఎంతో మంది వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు ఢిల్లీకి మేడం, మహాలక్ష్మి గారి తరపు నుంచి? సంజయ్ మేడం, ఎంతమంది వస్తున్నారు రావు సార్? లెక్కేసావా మహాలక్ష్మి గారి లెఫ్ట్ రైట్ లో? రాజేంద్ర సార్ లెక్కేస్తున్నాను. లేదు గురుజీ. లెక్కేసుకున్నాను. గురుజీ 18 మంది దాకా వస్తున్నారు. మీ లెఫ్ట్ రైట్ అంటే రాజరత్న సార్ లెఫ్ట్ రైట్ ఎక్కువ మంది వస్తున్నట్టు ఢిల్లీకి కూడా. క్లియర్. సో ఇన్కమ్ లెక్క నుంచి కూడా ఎక్కువ మంది తెచ్చుకుంటున్నాడు. సో పర్ఫెక్ట్ సిస్టమ్ ఫాలో అవుతున్నాడు అనమాట. అందుకే రాజరత్న సార్ సిల్వర్ కాబోతున్నాడు. సిల్వర్ కూడా నాకు తెలిసి ఆ, ఈ 17వ తారీఖులోపు కంప్లీట్ చేస్తానని నమ్ముతున్నా. అలానే ఎస్ గురుజీ. ఈసారి బ్యాంకాక్ కూడా కొడతాడు. హాస్పిటల్ కూడా పెట్టుకున్నాడు. నేను అనుకున్న గ్యారెంటీ బ్యాంకాక్ కూడా కొట్టేస్తాడు. బ్యాంకాక్ కూడా కొట్టేసి బ్యాంకాక్ కూడా వస్తాడని నేను నమ్ముతున్నా. ఈ రెండు కూడా చేయాలని కోరుకుంటున్నా. రాజరత్న సార్ కొడతావు కదా టైగర్? తప్పకుండా గురుజీ. ఈ రైట్. టార్గెట్ విన్ అవుతా గురు. గోల్డెన్ పాస్ కూడా విన్ అవుతా గురు. ఈ గోల్డెన్ వారంలో. కాకు ఎన్ని కానీ చేశారంటే ఇక మీకు తిరగకూడదు అనమాట. నెక్స్ట్ టైం టెస్ట్ మనీ అదిరిపోయింది, వేరే లెవెల్ అదిరిపోయింది అనమాట. సో రైట్, టాపిక్ డిస్కషన్ కూడా చేయండి. స్టార్టింగ్ డే 1 చేయాల్సిన పని చెప్పండి. రాజరత్న సార్. ఓకే గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. మొదటి రోజు చేయాల్సినవి అండి. లాగిన్ అయిన వెంటనే ఎఫ్ఐఎం వినాలి. మరి ఎఫ్ఐఎం లో చెప్పిన విషయాలన్నీ 100% ఖచ్చితంగా అమలు చేయాలండి. మనం జాయిన్ అంతలోనే 24 అవర్స్ లోనే, ఒక వ్యక్తి జాయిన్ అయితే న్యూగా 24 అవర్స్ లోనే ఎఫ్ఐఎం చేయాలండి. ఎఫ్ఐఎం అంటే మామూలుగా చిన్న పిల్లలకి ఎలాగ పుట్టిన తర్వాత యాక్షన్ ఇస్తారో అలాంటిదేనండి ఇది. అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒకసారి వాళ్ళకి చెప్పి మన ఎఫ్ఐఎం చేసి ఫీల్డ్ లోకి మనం సపోర్ట్ చేయాలండి. వాళ్ళు అలాగే ఎఫ్ఐఎం చేయకపోతే ఏం జరిగిందంటే, మామూలుగా వాళ్ళ నోటి మాటలతో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫోన్ చేసి, అరే షేప్ షాప్ అంటారా, ఇలా కట్టాలంట, ఇలా జాయిన్ అవ్వాలని సింపుల్ గా డిస్కషన్ చేస్తారు. వాళ్ళు ఆ మనుషులను కోల్పోతారండి ఎఫ్ఐఎం చేయకపోతే. తర్వాత నెక్స్ట్ మన మొబైల్లో కొత్తగా ముఖ్యమైన 5 యాప్స్ ఇన్స్టాల్ చేయాలి. ఆ కొత్తగా వచ్చిన అతనికి ఒక 5 యాప్లు ఇన్స్టాల్ చేయండి. జూమ్ మీటింగ్ యాప్, ఏపీఎన్ఏ షేప్ షాప్ యాప్, ఎస్ఎస్ఓడి యాప్, కొరియర్ ట్రాకర్ యాప్,
క్యాలెండర్, నోట్ యాప్ అండి. ఈ 5 యాప్లు వాళ్ళకి వాళ్ళ మొబైల్లో డౌన్లోడ్ చేయాలండి. ముఖ్యంగా జూమ్ మీటింగ్ ఏనండి. జూమ్ మీటింగ్ ఎక్కువగా జూమ్ మీటింగ్ ఇన్స్టాల్ చేయాలి వాళ్ళ దానిలో. జూమ్ మీటింగ్ లోనే మంచిగా అసలు ఏంది బిజినెస్, ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు సక్సెస్ అవుతున్నారు, మనకు జూమ్ మీటింగ్ లో చాలా నేర్చుకోవచ్చు అండి. నేనైతే జూమ్ మీటింగ్ లోనే నాకు కొన్ని అర్థమైపోతున్నాయి. ఎట్లా చేయాలి కావాలా, ఎట్లా చేయాలి కావాలా గురించి చెప్తా ఉన్నారు. ఇందాక మార్నింగ్ ఈ వీడియో ప్లే చేశారు. ఎలా చేయకూడదు, ఎలా చేయొచ్చు, లిస్ట్ గురించి, ఇన్విటేషన్ ఎలా చేయాలని చెప్పేసి అలా చెప్పారు. అలాగే జూమ్ లో రావడం, ప్రతిరోజు జూమ్ కి రావడం వల్ల కొన్ని కొత్త విషయాలు నాకు నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న తర్వాత కూడా మనం బిజినెస్ లో నిలబడతాం. నేర్చుకోకపోతే ఈ బిజినెస్ లో నిలబడలేమండి. మార్కెట్ లోకి వెళ్ళినాక, బయట ప్రపంచం వెళ్ళిన తర్వాత ఈ బిజినెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడతారు. ఆ నెగిటివ్ థాట్లు అనేవి మనలో రాకపోతే, మనం నేర్చుకుంటే ఓకే వాళ్ళు ఇట్లా అంటారని ముందుగానే ఫిక్స్ అవ్వచ్చు. మనం నిలబడటానికి ఛాన్స్ ఉందండి జూమ్ యాప్ వల్ల, ఈ యాప్ జూమ్ కి రావటం వల్ల. నెక్స్ట్ యూట్యూబ్ లో కనీసం 10 మంది డైమండ్స్ లీడర్స్ వీడియోస్ చూడాలండి. షేప్ షాప్ లోకి జాయిన్ అయినంటనే నేను కూడా చేశాను. స్టార్టింగ్ నాకు తెలియదు. తర్వాత వేరే వేరే వీడియోలు చూసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకునేవాడిని అది వరకు, నేను కాలేజీలో ఉన్నప్పుడు. తర్వాత నాకు ఎప్పుడు టైం కుదిరినా గానీ ఈ షేప్ షాప్ సంబంధించిన డైమండ్స్ లీడర్లు, రవీంద్ర, అభిషేక్, రాజు రమేష్, బండారు రాజు రమేష్ గురించి, పెద్దింటి శ్రీనివాసరావు గురించి, యాదగిరి సారథి, అట్లా కొన్ని వీడియోస్ చూడటం నేను నేర్చుకున్నానండి. నేర్చుకుంటే వాళ్ళు ఎక్కడ, నేను జాగ్రత్తగా విన్నా కూడా అట్లా వాళ్ళు స్టార్టింగ్ లో కూడా రాలేదంటండి. నరేష్ మౌజిక్ అయితే 6 నెలల దాకా కూడా ఒక చెక్కు కూడా రాలేదంట. ఇంకా ఏంటి గురుజీ అని అడిగితే, లేదు నేను నిలబడు అని చెప్పారు. అలాగే బండారు రాజు రమేష్ గురుజీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బ్లాక్ లిస్ట్ వేసేసి, వాళ్ళ ఫ్రెండ్స్ సార్ వస్తుంటే, గురూజీ వస్తుంటే పక్కకి వెళ్ళిపోయేవాడంట. ఇంకా ఆగిపోయారంట. ఆగిపోతే మళ్ళీ పెద్దింటి శ్రీనివాసరావు అప్లైన్ లో గురూజీ వాళ్ళు వెళ్ళి, ఎందుకు ఆగిపోయింటే నాకు పలానా పలానా ఉందని చెప్పేసి, ఏదో వర్క్ ఉందని తప్పించుకుంటాడు. ఏంటని అడిగితే తర్వాత ఇట్లా నా ఫ్రెండ్స్ అంతా నాకు దూరం అయిపోతున్నారని అట్లా చెప్పడం వల్ల మళ్ళీ గురూజీ వాళ్ళు మాట్లాడి మోటివేషన్ చేసి, నీ దోస్తులు తినటానికి ఉండటానికి ఏదైనా వస్తారు, ఏదైనా ఆపద వస్తే రారని చెప్పటం. అలాగా వీడియోస్ చూడటం వల్ల నేను ఇంకా మోటివేషన్ అయ్యానండి. ఓకే అని చెప్పేసి అలాగా డైమండ్ వీడియోస్ చూస్తే మనకు కూడా ఇలాంటి కష్టాలు వస్తాయి. నెక్స్ట్ కష్టాలు వచ్చిన తర్వాత మంచిగా సక్సెస్ అయ్యారు గురూజీలు. ఒక 6 నెలల దాకా కూడా ఒక పర్సన్ కూడా రానివాళ్ళు తర్వాత నెక్స్ట్ రావడం జరిగింది. అలాగే గురూజీ చెప్పేవాళ్ళు, నరేష్ గురూజీ 23 సార్లు ఫాలో అప్ చేసేవాళ్ళు నరేష్ గురూజీ అని. ఆ తర్వాత వచ్చిన తర్వాత మంచిగా సక్సెస్ అవడం జరిగింది. అలాగా డైమండ్ వీడియోస్ మనం చూడటం వల్ల, షేప్ షాప్ డైమండ్ వీడియోస్ మనకు మోటివేషన్ జరిగిందండి. రీసెంట్ గా నేను గురూజీ వాళ్ళది కూడా చూసాను డైమండ్ ఫంక్షన్. నేను డైమండ్ ఫంక్షన్ కి వచ్చే కానండి అక్కడ నాకు అర్థం కాలేదు. ఏదో గుంపులో బాగా జరుగుతుంది అనుకుంటున్నా గానీ, నిన్న ఆ ఒరిజినల్ వీడియోస్ వెన్యూ వాళ్ళలో చూడటం వల్ల నాకు భలే అనిపించింది. ఎవర్రా బాబు, ఎవరు ఎక్కడో పుట్టేవాళ్ళం ఎంత సక్సెస్ చేస్తున్నారు. సోమశంకర్ సార్ గురూజీని ఎత్తుకొని తిప్పుతుంటే మంచిగా సంతోషం వేసిందండి. వికాస్ గురూజీ, సోమశంకర్ సార్ పూలు చల్లుతున్నాడు పక్క నుండి. అంత కోట్ల రూపాయలు తీసుకునే వాళ్ళు మనకు పూలు చల్లటం, మనం ఎత్తుకోవటం ఎక్కడ కూడా జరగదండి. ఏ బిజినెస్ లో అయినా, ఏ జాబ్ లో అయినా ఎక్కడ కూడా మనం చేసినా గానీ, అంత ఏదైనా వర్క్ చేస్తే ఓకే మంచిగా క్లాప్స్ కొట్టేస్తారు కానీ మనం ఎత్తుకొని అత్తుకోవడానికి ఎవరు కూడా చేయరనిపించింది. అలాగా డైమండ్ వీడియోస్ చూడటం వల్ల నాకు చాలా మంచిగా నాలెడ్జ్ వచ్చిందండి. తర్వాత గ్యారా చిన్నారా సార్ షేప్ షాప్ అడ్డా అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. దానిలో కనీసం మన అప్లైన్ లోనే కనీసం 10 మంది ఫోన్ నెంబర్లు తీసుకోవాలి, మరి వారితో మాట్లాడాలి. ఓకే అండి, మనకి ఏదన్నా తెలియనప్పుడు మన డౌన్ లైన్ తో మాట్లాడకూడదు. ఏదైనా మనకి అర్థం కానిది ఏదన్నా ఉంటే మన అప్లైన్ కాల్ చేసి, సక్సెస్ఫుల్ అప్లైన్ ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి సార్ నాకు ఈ డౌట్ ఉందని చెప్పేసి మాట్లాడాలండి. మాట్లాడితే ఆ డౌట్ క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ డ్రీమ్ గురించి చెప్పండి. నెక్స్ట్ ఫస్ట్ డ్రీమ్ అండి. మన ఏ స్టెప్ లో మనకి ఏ స్టెప్ ఒక్కో పాయింట్ 1 లక్ష రూపాయలతో ఈక్వల్ అండి. 8 పాయింట్లు 8 లక్షలకి ఈక్వల్ అండి. ఫస్ట్ పాయింట్ డ్రీమ్ అండి. అంటే మనం డ్రీమ్ ఏంటంటే, డ్రీమ్ ని గోల్ గా పెట్టుకొని, ఒక నేను ఇలాగ అవ్వాలి, ఒక ఫ్యామిలీ, నా పిల్లలు ఇలా బతకాలి, ఇలాగ ఉండాలి, ఒకరికంటే మంచి పై చేయగా ఉండాలని చెప్పేసి ఒక డ్రీమ్ పెట్టుకొని నాకు ఏది కావాలో నేనైతే చేసుకున్నానండి. నేను ఒక టైం పెట్టుకున్నాను, ఒక డేట్ పెట్టుకొని ఈ టైంకి నాకు డ్రెస్ కోడ్ కావాలి, ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. ఈ టైంకి నాకు ఒక ల్యాప్టాప్ కావాలి, ఈ టైంకి నాకు ఒక పాస్పోర్ట్ కావాలని అట్లాగా డ్రీమ్ ప్రకారం నేను పెట్టుకున్నాను. షార్ట్ టర్మ్ గోల్, మిడిల్ టర్మ్ గోల్ అని చెప్పి పెట్టుకున్నాను. నాకు
రాసుకున్నవన్నీ డేట్ ప్రకారం వచ్చినాయండి. అలాగ షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్. అంటే మనం డ్రీమ్ పెట్టుకొని ఉంటే జరగదండి. డ్రీమ్ ని ఒక గోల్ గా పెట్టుకొని వర్క్ చేస్తే మాత్రం తప్పకుండా మనం పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయి. అట్లా షార్ట్ టర్మ్ డ్రీమ్స్ అండి. షార్ట్ టర్మ్ లో చిన్న చిన్నవి, ఒకసారి కార్లు ఇల్లు కాకుండా షార్ట్ టర్మ్ లో ఏదైనా పాస్పోర్ట్ పెట్టుకోవటం, డ్రెస్ కోడ్ కుట్టించుకోవటం, అలాగే షార్ట్ టర్మ్ లో పెట్టుకోవచ్చు అండి. మిడిల్ టర్మ్ లో ల్యాప్టాప్, మొబైల్, ఏదైనా బైక్ అలా తీసుకోవడం జరిగిందండి. లాంగ్ టర్మ్ లో కారు, ఒక ఇల్లు అలాగా ఒక పెట్టుకొని దాని ప్రకారం ఒక గోల్ పెట్టుకొని డ్రీమ్ పెట్టుకొని గోల్ గా చేసుకొని వర్క్ చేసుకుంటే తప్పకుండా మనం డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయండి. డ్రీమ్ అట్లా పోస్టర్. గురించి డ్రీమ్ పోస్టర్ కూడా పెట్టుకోనండి. నేను అది మిస్టేక్ చేశాను. నిన్న రాజ్ సార్ చెప్పానండి. నేను డ్రీమ్ పోస్టర్ నేను కూడా పెట్టుకున్నా సార్, నాకు అది కావాలంటే ఓకే సార్ నేను చేపిస్తానని చెప్పారు. ఓకే, డ్రీమ్ పోస్ట్ కూడా పెట్టుకుంటేనండి ప్రతిసారి మనం బయటకు వెళ్ళి ఫీల్డ్ లోకి వెళ్ళి వస్తుంటే మనకి ఏదో ఒకటి అంటా ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ డ్రీమ్ పోస్ట్ చూస్తే అవన్నీ గుర్తుకు రావండి వాళ్ళు అన్నాయన్నీ. ఈ డ్రీమ్ పోస్ట్ లో సక్సెస్ అవ్వాలి, ఇట్లా ఐపీఎల్ ల్యాప్టాప్ కావాలి, గోల్డ్ కావాలి, కారు కావాలి, బైక్ కావాలి, ఇల్లు కావాలి, మనం డ్రీమ్ పోస్ట్ లో పెట్టుకుంటామండి. ఆ డ్రీమ్ పోస్ట్ పెట్టుకున్నప్పుడు ఎదుటోళ్ళు ఏదన్నా కానీ మనకి ఇదే వస్తుందండి. మనం సక్సెస్ అవ్వాలి, మనం పని చేయాలి, ఏదో అన్నారని చెప్పి ఆగిపోకూడదని చెప్పేసి మనకు ఆ డ్రీమ్ బోర్డు ఉండటం వల్ల జరిగిందండి. రైట్, రాతపూర్వకంగా మనం ఉంటే అండి ఎవరైనా జీవితంలో రాతపూర్వకంగా రాస్తేనే పైకి వచ్చారండి. అంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని నాకు పలానా కావాలి, పలానా డేట్ కి పలానా కలర్ కావాలి, పలానా కంపెనీ ఇది కావాలని చెప్పేసి రాతపూర్వకంగా ఉంటే సక్సెస్ అవుతామండి. తప్పకుండా మనకి వస్తుందండి. థ్యాంక్ యూ గురూజీ, ఈ అవకాశం ఇచ్చింది. రైట్. చూడండి, రాజరత్న సారు అన్ని నేర్చుకున్నాడు. సొంతంగా ప్లాన్ చెప్పడం నేర్చుకున్నాడు, ఫాలోఅప్ చేయడం నేర్చుకున్నాడు, ఎఫ్ఐఎం నేర్చుకున్నాడు, ఏ స్టెప్ ట్రైనింగ్ కూడా అన్ని చెప్పగలడు. ఎప్పుడైతే అన్ని నేర్చుకుంటామో అప్పుడే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం. రాజరత్న సార్ 100% సక్సెస్ అవుతాడు అని నేను గ్యారెంటీగా ఎందుకు చెప్పగలను అంటే, అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకున్నాడు అండ్ ప్రతి దాన్ని ఫాలో అవుతున్నాడు. జూమ్ కి రావడం కావచ్చు, ట్రైనింగ్ కి రావడం, ఫంక్షన్ రావడం, కాంట్రిబ్యూషన్ పే చేయడం, టై అమౌంట్ పే చేయడం, ప్రతిదీ ఏది చెప్పినా సరే రెండోసారి చెప్పించుకోకుండా వెంటనే టక్కమని చేస్తున్నాడు. అలా చేయడం బట్టే పక్కాగా రాజరత్న సారు సక్సెస్ అవుతాడని నేను మీ అందరికి సాక్షి కూడా నేను మళ్ళీ చెప్పగలుగుతున్నాను. చూడండి, నేను బిగినింగ్ లో రాజరత్న సార్కి అంటే ఇది రాజరత్న సార్ సంబంధించిన ఫొటోస్ అనమాట. ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ నా యాపిల్ మొబైల్లో, అంటే రాజరత్న సార్ది ఇలా ఫోటో కొట్టంగానే ఇలా యాపిల్ మొబైల్ ఇలా వచ్చాయి అనమాట. ఇలా నా ఎవరైతే నా టీంలో ఉన్నారో అందరూ వస్తాయి. రాజరత్న సార్ది ప్రెస్ చేయగానే ఇక ఆయనతో నాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్ని దీంట్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి ఒకేసారి. సో ఇప్పుడు నుండి రాజరత్న సార్కి బిగినింగ్ లో మాట్లాడినప్పుడు ఎన్ని ఫోటోలు, వీడియోలు రాజరత్న సార్ ఎక్కడ ఉంటే అక్కడ ఏదో వస్తాయి. నేను చేయాలి యాపిల్ మొబైల్ ఇది వస్తాయి తయారు చేసిన వీడియో. సో రైట్. సో అంటే నా దగ్గర యాపిల్ మొబైల్లో కానీ ఒకసారి కానీ క్లిక్ అయ్యారంటే, ఒక 4-5 పిక్చర్లో కానీ వచ్చారంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తాన్ని ఎదిగి పెట్టేసింది అనమాట. సో ఎవరు యాపిల్ ఫోనే పెట్టేసింది ఆ విధంగా. సో అదేవిధంగా నేను లండన్కి వెళ్ళబోయే ముందు ఎగ్జాక్ట్లీ ఇదే ఫిబ్రవరి నెలలో, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 18వ తారీఖున నేను లండన్ వెళ్తున్నాను. లండన్ వెళ్ళబోతూ రాజరత్న సార్ దగ్గరికి వెళ్ళాను. సో ఆ రోజు రాజరత్న సార్కి డీడీ క్లోజ్ చేసేటప్పుడు ఒక కమిట్మెంట్ వీడియో కూడా తీసుకున్నాం. ఆ వీడియో కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు మనం ఏం మాట్లాడాము, మళ్ళీ ఈ రోజు ఏంటి అనేది కూడా మీరు చూడండి. ఒక సంవత్సరం క్రితం ఎగ్జాక్ట్లీ, ఇంకా రేపు 18 తారీఖు, ఫిబ్రవరి 18 తారీఖు సంవత్సరం అవుతుంది. మీకు కనిపిస్తుంది కండి, ఇది ఫిబ్రవరి 18 కనిపిస్తుందా ఆ రోజు వీడియో? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజరత్న సార్ కంగ్రాచులేషన్, స్పాట్లో డెసిషన్ తీసుకున్నారు. చెప్పిన వెంటనే డెసిషన్ తీసుకున్నారు, వెంటనే అమౌంట్ ఇచ్చి షాపింగ్ చేశారు. ఫస్ట్ రాజరత్న సార్ కోసం సార్ క్లాస్ పెట్టారు.
సో నీకు నేను మాటిస్తున్నాను. సో ఈ చెయ్యి 4 సంవత్సరాల పాటు వదిలిపెట్టమాకు. సో ఆల్రెడీ 4 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు లాగిన్ కాలేకపోయావు. సో ఈరోజు ఇంటికి వచ్చిన వెంటనే కూడా లాగిన్ అయ్యావు. సో మీ అమ్మ నాన్న సాక్షిగా, మీ మిస్సెస్ సాక్షిగా నేను మాటిస్తున్నాను. ఓ 4 సంవత్సరాలు ఈ బిజినెస్ గురించి ఎవరేం చెప్పినా ఎవరి మాట వినకుండా నేను చెప్పినట్టు ఫాలో అవ్వు. 4 ఏళ్ళు పొద్దున్నే జూమ్ క్లాస్ ఉంటుంది, 1 అవర్ జూమ్ వీడియో ఆఫ్ చేసుకునైనా నార్మల్గా వినొచ్చు. అలానే ప్రతిరోజు కమ్యూనికేషన్ కూడా చేస్తుంటా. ఇక్కడి నుంచి నేను కమ్యూనికేషన్ చేద్దాము. అలానే డైలీ మన కుదిరిన టైంలో రోజు 5 ప్లాన్లు 5 పరకులు తెలుసుకొని చెప్తూ ఉంటాము. అలానే వారం వారం మీటింగ్స్ జరుగుతుంటాయి. ఇక్కడ నేను వస్తాను, సార్ వస్తాను, మీరు కూడా నేర్చుకొని చెప్తారు. ఇలా నెలకు ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్ కూడా మనకి గుంటూరులో చిన్న చిన్న కాంట్రిబ్యూషన్తో మనకి ఫంక్షన్ జరుగుతాయి. సో ఇలా ఈ ప్రాసెస్లో 4 సంవత్సరాల్లో మనకి ఇప్పుడు నాకైతే 4 సంవత్సరాల్లో 8 ఏళ్ళు టీం చేస్తున్నాను. అదే 8 ఏళ్ళ టీము నేను 4 ఏళ్ళలో వచ్చేసింది. ఓకేనా? సో కాబట్టి నేను మాటిస్తున్నాను. 4 సంవత్సరాలు నేను మాట నిలుపుకుంటానని నేను ప్రామిస్ చేస్తాను. సో నువ్వు కూడా మరి వదిలిపెట్టని నాకు మాట ఇవ్వాలి. మధ్యలో ఎవరి మాట వినకుండా 4 ఏళ్ళు నాతో పాటు నిలబడి ఉండి ఈ పనులు చేస్తానని చెప్పి మాట ఇవ్వాలి. చేస్తావా? సో అమ్మ మీ సాక్షిగా నేను మాటిస్తాను. మీ అబ్బాయి ఇద్దరు ప్రయోజనం చేసి వీడియో చూపిస్తాను. నాడు నేడు చూపిస్తాను వీడియో. నాడు అంటే ఈరోజు తారీఖు 17వ తారీఖు 18వ తారీఖు 2వ నెల 2025 నేను మాట్లాడుతున్నాను. రేపొద్దున నేను లండన్ వెళ్ళబోతున్నా. ముందు రోజు ఈ మాట ఇస్తున్నాను. ఇదే వీడియో రేపొద్దున సక్సెస్ అయినాక ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో మళ్ళీ ఈ వీడియో మీకు నేను చూపిస్తాను. ఈ వీడియో మీకు ఈరోజు పంపిస్తాను. ప్రూవ్గా పెట్టుకోండి. ఇస్తాను. చెల్లి నువ్వు అన్నట్టు ఈ బిజినెస్ తప్పు కాదు. ఇప్పుడు నాకు 8 టీం ఉన్నారు. లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ, 4 కాలేజీ ప్రొఫెసర్ A-Z అందరూ ఉన్నారు. సో ఈ బిజినెస్ గురించి చాలామంది తెలియక అవగాహన లేక ఇది తప్పు ఇది ఫేక్ అనుకుంటారు. వేరే మనీ సెలబ్రేషన్ స్కీమ్స్ ఉంటాయి, అవి వేరు ఇది వేరు. ఇది కరెక్ట్ అనమాట. ఒకవేళ మీద ఎవరైనా అలాంటి వాళ్ళు వాదిస్తే ఈ వీడియో ప్రూఫ్ చూపించండి. వాళ్ళకి ఒకటే ఛాలెంజ్, ₹1,00,000 ఛాలెంజ్. వాళ్ళు ఇది ఫేక్ అని నిరూపిస్తే నేను లక్షిస్తాను. ఏమిస్తాను? 1,00,000. వాళ్ళు నిరూపించకపోతే 18,500తో షాపింగ్ చేయాలి. ఇదే ఛాలెంజ్. ఇది మీకు లైవ్ ప్రూఫ్ కూడా ఇచ్చేస్తాను. నా పేరు గ్యారేజ్ ఉన్నారో, నా ఫోన్ నెంబరు 9110599512. ఏ వాదించి మాట్లాడి లేదు. ఓకేనా? ముందైతే నేర్చుకున్నాక వేరే వాళ్ళు చెప్పాలి. చెప్పే ప్రాసెస్లో కొంతమంది ఇలాంటి మాట మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో చూపించాను వాళ్ళకి. నేను వాళ్ళ మొబైల్లో, ఇప్పుడు మీ మొబైల్లో నా ఇన్కమ్ ఎలా చూపించాను, వాళ్ళ మొబైల్లో నా ఇన్కమ్ చూపిస్తాను. సార్ తప్పు అయితే నేనే చేయనమ్మా. నేను కాలేజీ ప్రొఫెసర్ పనిచేసినప్పుడు తప్పు అయితే ఏది నేను చేయను. కరెక్ట్ కాబట్టి, జెన్యున్ కాబట్టి, ఎథికల్ కాబట్టి చేస్తాను. ఓకేనా? సో ఇదనమాట రాజరత్నం సార్. ఫ్యూచర్లో మీరు సక్సెస్ అయినాక మీ పిల్లలు, ఆడపిల్లలు ఒక అబ్బాయి అన్నారు కదా. సో పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు రాబోతుంది. మీ నాన్నకి, మీ తల్లిదండ్రులకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినోడుగా మీరు పొద్దున చిన్న స్థాయికి ఉంటారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఉంటారు. సో రాజశేఖర్ సార్ నీకు కూడా అదే మాట, నువ్వు త్వరగా జాయిన్ అవ్వు. ఓకేనా? నువ్వు త్వరగా జాయిన్ అయినాక మీ ఇంటికి వచ్చి అదే మాట ఇస్తాను. ఓకే? సో నువ్వు కూడా చెప్పు. 4 సంవత్సరాలు వదిలిపెట్టుకున్నా. 4 సంవత్సరాలు సార్ నాకు పెడతాను. నేను డైమండ్ అవుతాను. మధ్యలో ఎవరి మాట విన్నాను. మధ్యలో ఎవరి మాట. ఆల్ ది బెస్ట్ సార్. సో రైట్, ఆ రోజు రాజు సార్, రైట్, రాజరత్న సార్ అండ్ రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంవత్సరాల తర్వాత మనం కలిసాము. ఇక నుంచి కలిసి జర్నీ చేస్తాం కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ బాజీ సార్ని, నెక్స్ట్ నాయక్ సార్ని, వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాకి వెళ్ళి కూడా మళ్ళీ కలుస్తాను. అనిల్ సార్ని అందరం కూడా కలుస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నెక్స్ట్ డే లండన్ వెళ్ళిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో మరికొద్ది నిమిషాల్లో లండన్ ఫ్లైట్ ఎక్కబోతున్నా ముందు. సో రైట్, చూడొచ్చండి సేఫ్ షాప్ పవర్ అండి ఇది. రాజరత్నం సార్ నేను లండన్ వెళ్ళబోయే ముందు జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నేను మళ్ళీ రాజరత్నం సార్ చేరిన తర్వాత బ్యాంకాక్ కూడా వెళ్ళొచ్చా మళ్ళీ లాస్ట్ ఇయర్. ఇప్పుడు రేపు మేలో మలేషియా, సింగపూర్ వెళ్తున్నా. మలేషియా, సింగపూర్ అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ సింగపూర్కి ఫ్లైట్లో వెళ్తున్నాను. సింగపూర్ నుంచి అండ్ మలేషియాకి క్రూజ్ షిప్లో వెళ్తాను. క్రూజ్ షిప్. సో అది ఎక్సలెంట్గా 1 వీక్ 4 days 5 days మొత్తం షిప్లోనే జర్నీ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అనమాట. సో ఇది ఒకటి చేయబోతున్నా. అంటే మేలో మాది ఆల్రెడీ ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఒక రాజరత్నమే కాకుండా ఇక్కడున్న అందరూ కూడా బ్యాంకాక్ కోసం రెడీ అవ్వండి. జూన్లో బ్యాంకాక్ ట్రిప్ ఉంటుంది. జూన్లో ఏముంటుంది? బ్యాంకాక్.
మలేషియా సింగపూర్ మేలో కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ. వీసా కోసం కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది, మాకు వీసా ఇంటర్వ్యూ ఉండబోతుంది. బ్యాంకాక్ అయితే వీసా ఇంటర్వ్యూలు ఏముండవు, తక్కువని పాస్పోర్ట్ పంపించేయటం, తక్కువని వీసా అది ఆర్గనైజ్ చేసిద్ది అనమాట, వీసా ఫ్రీ. సో వెంటనే స్టాంపులు వేసేసింది, వీసా కూడా ఓకే చేసేసింది. కాబట్టి మీరు పాస్పోర్ట్లు రెడీ చేసుకోండి. బ్యాంకాక్ విన్ అయితే చాలు, మీరు విన్ అయితే రూపాయి కట్టే పని లేదు. కాకపోతే మన ఖర్చుల కోసం ఒక 25,000 30,000 ఖర్చు పెట్టుకుంటాం అక్కడ, ఎందుకంటే ఆడ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కలిగింది. ఫారెన్ వెళ్ళినప్పుడు మరి అక్కడ నుంచి ఏమైనా కొనుక్కు రావాలి, పిల్లలకి ఫ్యామిలీకి ఏమైనా కొనుక్కు రావాలి, చుట్టాలకి ఏమైనా కొనుక్కు రావాలి ఉంటాయి కదా. అందుకని ఒక 25,000 ఖర్చు అవుతుంది. అంటే మన పర్సనల్ ఖర్చు పెట్టేది, కంపెనీకి రూపాయి ఖర్చు పెట్టాం, కంపెనీకి ఒక రూపాయి ఖర్చు పెట్టాం. ఇంకా ఢిల్లీ దాకా లేదా ఫ్లైట్ ఎక్కడి నుంచి ఉంది తెలీదు, అక్కడ దాకా మనం వెళ్ళటానికి ఖర్చు ఉంటుంది, రావడానికి ఖర్చు ఉంటుంది, మిగతా ఏ ఖర్చులు ఉండవు. మొత్తం కంపెనీ మనం ఏదైతే డెస్టినేషన్ అది ఇచ్చిందో కంపెనీ, అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ దాకా వదిలిపెట్టేదాకా కంపెనీ పెట్టింది, రూపాయి కూడా మన దగ్గర అడగదు. సో ఎలా ఉంటుంది అంటే ఆ ట్రీట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. బస్సు ఎక్కితే దిగితే అసలు టైం టు టైం ఫుడ్, తిరగటము ఎంజాయ్ చేయడం, తిరగటం ఎంజాయ్ చేయటం. చూడండి, ఆ, చాలా మంది అంటుంటారు, నన్ను నిన్న కూడా కొంతమంది అడుగుతున్నారు, ఆ, అంటే మొదట్లో నేను నన్ను చూసినప్పుడు వేరేలా ఉన్నానంట, ఇప్పుడు చాలా డిఫరెంట్ గా కొంచెం బెస్ట్ గా మారిపోతున్నట. మరి బెస్ట్ గా ఎందుకు మారామండి? డబ్బుకు డబ్బు వస్తుంది, ఆనందానికి ఆనందం వస్తుంది, అవునా? ఫారెన్ టూర్లు ఫ్రీగా వస్తున్నాయి, మరి ఎన్ని వస్తే హ్యాపీ లైఫ్ రాదా? ఇంతకుముందు నవ్వటానికి నవ్వండి నవ్వండి సార్ అనేవాళ్ళు, నవ్వు నవ్వు తెప్పించడానికి కోసం ఫోటోగ్రాఫర్ అయితే నానా తంటాలు పడితే మొహాన్ని తెచ్చేటవాడు నేను, అని నవ్వు వచ్చేది కాదు నాకు. నవ్వు పట్టే ఫేస్ ఎప్పుడు ఏడు మొహంతో బాధలతో నవ్వు ఫేస్ వచ్చేది కాదు. బట్ ఈరోజు హ్యాపీగా మనస్ఫూర్తిగా సంతోషంగా అనిపిస్తా ఉందన్నమాట. అంత హ్యాపీనెస్ వేరే ఎక్కడ రాదన్నమాట. సో ఎవరో ఎంతో మంది సక్సెస్ అయినా వేరు, నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు సక్సెస్ అయితే అది వేరు అనమాట. ఇప్పుడు నాకు మిగతా వాళ్ళు సక్సెస్ అయిన దానికన్నా రాజరత్నం సార్ సక్సెస్ అవడం నాకు చాలా కిక్కినిస్తా ఉండేది. ఎందుకంటే రాజరత్నం అనే వ్యక్తితో నేను జర్నీ చేసి అప్పట్లో నాతో పాటు కాలేజీలో పనిచేశాడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు. సో ఆ టైంలో ఆ, మా కొలీగ్స్ అనమాట, మేము కలిసి పనిచేస్తాం, కలిసి ఆయన ఒక లెక్చరర్ నేను ఒక లెక్చరర్. బట్ ఈ రోజు చూస్తే సేమ్ షాప్ లో నేను ఒక అప్లైనర్ గా గురూజీ అని నన్ను పిలుస్తున్నాడు, నా కాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. ఇవన్నీ ఆ వాస్తవానికి సాధారణంగా జరగవు. కాలేజీలో లెక్చరర్స్ ఉన్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాము, హక్ చేసుకుంటాము. ఈరోజు అంటే నన్ను ఒక గురువుగా ఒక పెద్ద స్థాయిలో చూస్తున్నాడు. అలా ఎందుకు చూడాల్సి వస్తుంది? ఈ బిజినెస్ వ్యాపారం యొక్క ప్రాసెస్ అలాంటిది అనమాట. ఇప్పుడు రాజరత్నం సార్ కూడా రేపొద్దున నేను గ్యారెంటీ ఇస్తాను, ఎవరైతే ఈ బిజినెస్ లోకి వస్తారో తప్పు అనుకోవద్దు, రాజరత్నం సార్ గ్యారెంటీగా వస్తారు, హనుమాన్ నాయక్ సార్ ఓకే వస్తారు, గురుజీ. బాజీ సార్ వస్తారు, వచ్చి నిన్ను గురూజీ అని పిలుస్తూ నీ కాళ్ళకి నమస్కారం చేస్తారండి. థ్యాంక్ యూ. అలాంటి రోజు వచ్చింది, ఎందుకంటే ఈ బిజినెస్ అలాంటిది అనమాట. ఈరోజు స్వామిదాసు ఆటో డ్రైవరు, మాధవరావు బ్యాంక్ మేనేజర్ 1,30,000 జీతగాడు వచ్చి కాళ్ళకి దండం పెడతాడు. అర్థమవుతుందా? అంటే దండం పెట్టాలని రూల్ లేదు, కానీ అలా బెండ్ అయిపోతారు. పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ వాళ్ళు కూడా వచ్చి బెండ్ అయిపోతారు. కారణం ఏంటంటే ఒక గురువుగా స్వీకరిస్తారు. ఇప్పుడు నేను ఒక కాలేజీ ప్రొఫెసర్ని, నరేష్ గురూజీ స్టూడెంట్ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మరి ఆయనకి నేను కాళ్ళకి దండం పెడతాను లేదా? అంటే ఇక్కడ ఎస్ గురుజీ. వయసుకు సంబంధం లేదు, చదువుకు సంబంధం లేదు, పనికి సంబంధం లేదు. ఎవరైతే అప్లైన్ కొంటారో వాళ్ళకి అంత వాల్యూ వచ్చింది. సో నేను గ్యారెంటీ అయితే ఇస్తున్నా, ఈ రోజు నో అన్న వాళ్ళందరూ పేర్లు రాసుకో రాజరత్నం సార్, వచ్చి ఇప్పుడు ఎస్ గురుజీ. నీలాగే నువ్వు ఎలా అయితే ఫీల్ అవుతున్నావో అదే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. అయ్యో లాస్ అయ్యేది కదా, ఎంత బాధపడతారని బాధపడుతూ ఉంటారు, చాలా దుఃఖపడతారు. నేను గ్యారెంటీ ఇస్తాను. నాకైతే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పట్టింది డైమండ్ అవటానికి. నాకు నీ మీద అయితే డ్రీమ్ ఉందనమాట. 1 year లో ఆల్రెడీ అయిపోయింది. నువ్వు అనుకుంటే గట్టిగా ఇదే విధంగా నువ్వు కంటిన్యూగా ఎఫర్ట్ పెడితే, కంటిన్యూగా ఫైట్ చేస్తే నెక్స్ట్ 1 year నువ్వు డైమండ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే అంత మంచి ఛాన్స్ నీకు ఇక్కడ ఉంది. ఎక్కడికి వెళ్ళాల్సి నువ్వు తప్పకుండా. ధైర్యం చూపించుకోవచ్చు. ఇక ఈ వీడియో కూడా నీకు రికార్డ్ చేసేస్తాను, ఇది కూడా నువ్వు చూపించుకోవచ్చు. ఎలా నా మాటలు, నా నా ఇంతకుముందు మాట్లాడే మాటలు అవన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూపించుకోవచ్చు. నాడు నేడు చూపించుకోవచ్చు,
ధైర్యంగా చెప్పుకోవచ్చు. నేను నీతో పాటు పనిచేసిన కొలీగ్ ఒక ఫ్రెండ్ లాగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ నీకు అడ్వాంటేజ్. మిగతా వాళ్ళకి ఎవరికి అడ్వాంటేజ్ కాదు. సో ఇవన్నీ ఉపయోగించుకొని మిగతా వాళ్ళకన్నా కూడా నీకు ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. అంటే మిగతా వాళ్ళకి లేనిది నీకు ఇప్పుడు ఉదాహరణకి ధర్నాథ్ రవి సార్ ఉన్నాడు. పాపం ఆయన చదువు లేదు. ఆయన చదువు లేదు, మొత్తం నేర్చుకున్నాడు. ఏబీసీలు కూడా రావు ఆయనకి. అన్ని నేర్చుకున్నాడు. సూట్ వేయడం నేర్చుకున్నాడు. నెక్స్ట్ ల్యాప్టాప్ వాడటం నేర్చుకున్నాడు. ట్రైనింగ్ ఇవ్వడం నేర్చుకున్నాడు. ఇవన్నీ నేర్చుకుంటున్నాడు పాపం. నేర్చుకుని కష్టపడ్డాడు. బట్ ఇవన్నీ నీకు చదువుకున్న వ్యక్తిగా ఈజీ. ఇప్పుడు నాకు ఎలా అయితే ఈజీగా వచ్చేసినాయో, సొంతంగా మళ్ళీ నేను నేర్చుకోవాల్సిన అవసరంలా. ఫస్ట్ నుంచి ఈజీగా నీకు వచ్చేసింది. ఈజీగా నువ్వు ఏషియప్ ట్రైనింగ్ చెప్పగలుగుతున్నావు, ఈజీగా ప్లాన్ చెప్పగలుగుతున్నావు, ఈజీగా చేయగలుగుతున్నావు. ఇప్పుడు నీ దగ్గర లేని క్వాలిటీ ఒకటి అనమాట, ధైర్యం అనేది తక్కువ ఉంది. ఆ ధైర్యాన్ని ఇంకొంచెం పెంచుకో. ఎక్కడికి వెళ్ళినా ఓకే గమ్మున వెళ్ళిపో, ధైర్యంగా వెళ్ళిపో. మనమే అప్లైనర్, మనమే వేరే వాళ్ళకి భరోసా ఇవ్వాలి. మనం ఏడికి వెళ్తే ఆడ ఎస్ సార్. ధైర్యంగా చెప్పడమే, కమిట్మెంట్ ఇవ్వడమే, భరోసాగా చెప్పడమే. ఎలాంటి వ్యక్తులకైనా సరే మనం వెళ్ళి ధైర్యంగా చెప్పి ఈ బిజినెస్ లో డీడీ తీసుకురావాలి. ఆ పని చేయటంగా ఓకే రాజరత్నం సార్ మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు నువ్వు ఫ్రెషర్ లో బ్రాంచ్ లెవెల్ లో నువ్వు టెస్ట్ మని చెప్పావు. నెక్స్ట్ 1 month కి నువ్వు టెస్ట్ మని చెప్పేటప్పటికి నువ్వు ఇంకా చాలా చేంజ్ వచ్చింది. ఇంకా నీకు చాలా అప్గ్రేడ్ అయిపోతాయి. గోల్డెన్ పాస్ అవుతావు, బ్యాంక్ టార్గెట్ వినర్ అయిపోతావు. ఇంకా నీ పవర్ ఇంకొంచెం చాలా హైలో ఇంకా బాగా చెప్తావు. అప్పటికి ఖచ్చితంగా ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి చెప్పాలి. సో ఎక్సలెంట్ గా ఇంకా ఆ రోజు ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్ రాజరత్నం సార్. గాడ్ బ్లెస్ యూ. అండ్ రాజరత్నం సారు ఈ విధంగా తయారవటంలో రాజరత్నం సార్కి సపోర్ట్ చేస్తున్న అప్లయన్స్ లో రాజు సార్ కోసం వస్తారు. అంతా కూడా బిగ్ క్లాప్, బిగ్ క్లాప్. సో ఈ రోజు నేను చేసింది ఏమి లేదు. రాజరత్నం సార్ని రాజు సార్కి అప్పచెప్పాము. రాజు సార్ పూర్తిగా గైడ్ చేసుకుంటూ అన్ని విషయాలు చెప్తూ, అంటే నేను చెప్తే రాజరత్నం సార్కి, నేను కొంచెం హై లెవెల్లో ఉన్నా, రాజరత్నం కొత్తగా ఉన్నాడు. నేను చెప్తే హట్ అయిపోతాడు అనే భయంతో నేను చెప్పలా. ఎందుకంటే నేను చెప్తే నేను మొహం మీద కొట్టినట్టు చెప్పేస్తాను. మళ్ళీ హట్ అయ్యి ఆగిపోతాను బిజినెస్ లో. ఎందుకులే అని చెప్పేసి తలనొప్పి నాకు ఎందుకని మొదట్లోనే చెప్పాను రాజరత్న సార్కి. అయితే నీకు ఆ రాజు సార్ వస్తాడు, ఆయన ప్లాట్ఫామ్ నట్టు, ఆయన మాట నువ్వు విను, చక్కగా చేసుకుంటూ పో అని చెప్పాను. ఆ విధంగా రాజు సారు చాలా చక్కగా రాజరత్న సార్కి అన్ని గైడ్ చేస్తూ ఈరోజు ఇంత మంచి లెవెల్లో రాజరత్న సార్ పర్ఫామ్ చేసినంటే అందులో 70-80% క్రెడిట్ అంతా కూడా సో రాజు సార్కి చెందుతుంది. మిగతాది రవి సార్ కూడా కొంతవరకు గైడెన్స్ చేస్తాడు రాజరత్న సార్ కోసం. ఒకసారి రవి సార్ కోసం కూడా బిగ్ క్లాస్. అండ్ ఫ్యూచర్ లో రాజరత్న సార్ నీకోసం జ్యోతి మేడం కూడా వస్తారు సపోర్ట్ కోసం. మీ టీమ్ కి వచ్చి గైడ్ లైన్స్ ఓకే ఇస్తారు. మీ టీమ్ లో గ్రూప్ మీటింగ్ కి, హోమ్ మీటింగ్స్ కి, అలాంటి వాటికి కూడా జ్యోతి మేడం కూడా వస్తారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. నువ్వు ఓకే ఖచ్చితంగా 1 year లోనే డైమండ్ కావాలని కోరుకుంటున్నాను. ఒకసారి మీ అప్లయన్స్ తో కూడా మాట్లాడి కమిట్మెంట్ ఇప్పిస్తాను నీకోసం స్పెషల్ గా. సో 1 by 1 ఓకే మాట్లాడండి. థ్యాంక్ రాజు సార్ వెల్కమ్. రాజరత్నం సార్ గురించి మాట్లాడి. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. చాలా చాలా మంచిగా చెప్పారు గురుజీ. టెస్ట్ పని సార్. గురుజీ స్టార్టింగ్ లో మనం వెళ్ళినప్పుడు గురుజీ కారులో సారల్లూరు వెళ్ళినప్పుడు చాలా అమాయకంగా నాకేం తెలియనట్టుగా ఉండేవాడు గురుజీ. మంచిగా చదువుకున్నాడు, ఈ సార్ ఏం తిట్టున్నాడు బీటెక్ ఎంటెక్ అని అనుకున్నాను గురుజీ. చాలా సార్లు అన్నారు గురుజీ నాతో, సార్ నాకేం తెలియదు, ప్రతిదీ చెప్పండి సార్ అని ఒక చిన్నపిల్లగాడిలాగా అడిగేవాడు గురుజీ నన్ను. నాకు అర్థం కాదు, నేనేదో చదువుకుని తక్కువైతే రాజరత్న సార్ ఏంది, నేను ఈయన ప్రొఫెసర్ కదా, మంచిగా ఆ, బాగా ఇది చేస్తాడు అని అనుకుంటే నేను కొద్దిగా ఆయన దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుందాం అనుకున్నాను గురించి. కానీ ఇక్కడ నేను చదువు తక్కువైనా సరే ప్రతిదీ కూడా నన్ను మీరు చెప్పినట్టుగానే, మీరు ఏదైతే చెప్తున్నారో నేను సార్ చెప్పేటప్పుడు ఎక్కడా ఫీల్ అవ్వకుండా సార్ సారీ అని అంటా ఉంటాడు. సార్ ఆ మాటను భాగంలే, సారీ వద్ది అన్ని సహజం అంటా ఉంటాను గురించి. చిన్నపిల్లలాగా పొరపాటు లేకపోయినప్పుడు కూడా ఏదైనా తప్పు ఉంటే చెప్పండి సార్, నేను చేసే విధానంలో సరి చేసుకుంటానని చెప్పుకుంటా గురూజీ. నేను ఏది చెప్తే గురూజీ అదే చేసేవాళ్ళు గురూజీ. సార్ మీరు ఇలా చేయండి అలా చేయండి అన్నప్పుడు నేను చెప్పింది ఏదో ఒకవేళ సార్కి ఏదన్నా నొచ్చుకున్నా సరే అది నాతో చెప్పేవాళ్ళు కాదు. మరి ఎన్నిసార్లు నొచ్చుకున్నారు నాకు తెలియదు, కానీ 100% గురూజీ సారు ఎవరు చెప్పినా సరే అది కరెక్షన్ చేసుకునే మైండ్ సెట్ గురూజీ. ఈరోజు మంచిగా టెస్ట్ మని చెప్పారు. సార్ ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో గురూజీ, నిజంగా ఆ డ్రీమ్ అన్ని కూడా త్వరలో నెరవేరాలని, డైమండ్ అవ్వాలని, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా సక్సెస్ అయిన విధానం చూసి అలాంటి డైమండ్ ఫంక్షన్ వాళ్ళందరూ కూడా ఆ ఆ సంతోషాన్ని పాలు పంచుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను గురూజీ. 100% గురూజీ సార్కి మీ దగ్గర నుంచి నాకు ఏదైతే వస్తుందో అది నేను సార్కి చెప్పి ఇద్దరం కూడా మంచిగా సక్సెస్ అయ్యి గురూజీ మీ గైడెన్స్ లో డైమండ్ అవుతాం గురూజీ. ఆ విధంగా నడుచుకుంటాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. బ్లెస్సింగ్స్ గురూజీ.
సో ఆల్ ది బెస్ట్ అక్క. సో అలానే ఇదే విధంగా ఫాస్ట్ గా సిల్వర్ అండ్ టార్గెట్ విన్నర్ కూడా చేయించండి రాదు సార్. రాజరత్న సార్ని గోల్డెన్ పాస్ టార్గెట్ కూడా చేయించడానికి అంటే మీరు చేయాల్సింది జస్ట్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, జాయిన్ అయిన వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చే పని మీరు చేస్తున్నారు. ఓకే, ఎస్ బ్రో. తాను ఫాలో అప్ డీడీలు రాజరత్న సార్ వెళ్ళి కమిట్మెంట్ చేయించుకుంటాడు. బట్ వాళ్ళని నిలబెట్టడం కోసం గ్రూప్ మీటింగ్ పాయింట్ ఆఫ్ లో, హోమ్ మీటింగ్ పాయింట్ లో మీరు వెళ్ళి సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ రాదు సార్. సో ఎస్. నెక్స్ట్ జ్యోతి మేడం వెల్కమ్. మీరు కూడా రాజరత్న సార్ కంగ్రాట్స్ చెప్పేసి మీరు కూడా కమిట్మెంట్ చెప్పండి. మాగురి థ్యాంక్ యూ మాకు అవకాశం ఇచ్చినందుకు. ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ మనీ కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్ గా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మా గురించి నేను కూడా నా వంతు సపోర్ట్ ఇస్తాను. మా గురించి మీ గైడ్లైన్స్ తో ఏది చెప్తే అది మేము గ్రూప్ మీటింగ్ కానీ ఏది వెళ్తే అది మీరు చెప్పిన దాన్ని బట్టి మేము వెళ్ళి సపోర్ట్ చేస్తాం మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. వీళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వీళ్ళతో నువ్వు టెస్ట్ మనీ కూడా ఏదైనా కావాలని మాట్లాడించుకోవచ్చు రాజరత్న సార్. ఓకేనా, షెడ్యూల్ కూడా ఓకే గురు. నేను నువ్వు సిల్వర్ కంప్లీట్ చేయి. తర్వాత నుంచి నీకు గ్రూప్ మీటింగ్, హోమ్ మీటింగ్ షెడ్యూల్ కూడా ఇప్పిస్తాను వీళ్ళ దగ్గర నుంచి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ గురు. నెలకు ఒకసారి షెడ్యూల్ వస్తారు. జ్యోతి మేడం వస్తారు, రవి సార్ కూడా వస్తారు. ఓకేనా, రైట్. ఆల్ ది ఓకే బెస్ట్. గురు. రైట్. నెక్స్ట్ రవి సార్ వెల్కమ్. జిహా మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. ఖచ్చితంగా రాజారత్నం గారికి బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ గురుజీ. ఎందుకనంటే ప్రతిదీ కూడా చిన్నపిల్లలాగా ప్రతి ఒక్కటి కూడా విన్నది మనం చెప్పిందల్లా కూడా తీసుకుంటాడు మావర్జీ. నెగిటివ్ విషయాలు ఏం మాట్లాడు. ఖచ్చితంగా డైమండ్ అయ్యే క్వాలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి మావర్జీ. అదేవిధంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం మావర్జీ. రాజారత్నం గారు కూడా మనం చెప్పినవన్నీ కూడా తీసుకుంటున్నాడు, డైమండ్ అయిపోతాడు మావర్జీ. అదేవిధంగా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ మార్జీ, బ్లెస్సింగ్స్ మావర్జీ. నిజంగా ఇక్కడ చిన్నపిల్లడు అవ్వాలి సార్. చాలా మంది పెద్దోళ్ళుగా పెద్ద ముదురుగా మాట్లాడతారు. ముదురుగా ఉండవద్దు ఇక్కడ బిజినెస్ లో. చాలా మంది నీకు తెలియని విషయం ఏంటంటే డైమండ్ అవ్వాలంటే చిన్నపిల్లడు అవ్వాలి ఫస్ట్. ఎస్ ఎస్. రాజరత్నం లాగా చిన్నపిల్లడిలా మారిపోయి అన్ని అడుగుతూ తెలుసుకుంటూ నెగిటివ్ లేకుండా మార్చుకుంటూ మళ్ళీ చాలా మంది హట్ అయిపోతారు, ఆమ్లెట్ అయిపోతారు, అప్లైన్ మీద ఇగోలు పెట్టుకుంటారు, కోపాలు పెట్టుకుంటారు. బట్ రాజరత్నంకి బై బర్త్ దేవుడు ఈ క్వాలిటీస్ ఇచ్చి పడేశాడు. మంచోడు రాజరత్నం. రాజరత్నం నేను కాలేజీలో పనిచేసినప్పుడు కూడా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అనమాట. ఎందుకంటే మంచి వ్యక్తి, ఎవరి గురించి తప్పుగా మాట్లాడు, ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడు, చాడీలు ఉండవు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్యాడ్ గా ఉండవు, డిస్కషన్స్ ఉండవు. అంత మంచోడు కాబట్టే దేవుడు ఈ అవకాశాన్ని వెతుక్కొని మళ్ళీ మళ్ళీ నాకు ఆ ఆలోచన కల్పించాడు. నిజంగా నాకు కూడా మళ్ళీ ఐదేళ్ళ కథ చెప్పాను. ఆ రోజు అనుకోకుండా నా స్టేటస్ వాళ్ళ కొలిగ్ ఒక ఆయన చూసి స్టేటస్ కింద కామెంట్ పెట్టాడు. ఎవరు పెట్టాడు? నేనేం పెట్టుకున్నానంటే లండన్ వెళ్తున్నాను అట్ట అని చెప్తుంటే మరి రాజరత్నం సార్ స్టేటస్ చూస్తున్నప్పుడు ఆయన కూడా పక్కన నుంచి చూశాడట. చూసి ఆయన కొంచెం కామెంట్ చేశాడు. ఏమని, మీరు ఎంత బాగా సక్సెస్ అయ్యి అన్నారు, మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా హెల్ప్ చేశారా అని పెట్టాడు. రాజరత్నం మొబైల్ నుంచి పెట్టాడు నాకు. ఇంకా రాజరత్నం పెట్టాడు అనుకోండి. నేను ఇక అన్నీ రాజరత్నం వీడియో కాల్ కొట్టా. వీడియో కాల్ కొడితే అది ఎత్తలా ఫస్ట్. రెండోసారి ఎత్తి ఆయనకి ఇచ్చాడు. సార్ నేను కాదు సార్ ఈ కామెంట్ పెట్టింది, ఏం పెట్టాడు అంటాడు. సరే ఎవరో ఒకరు పెట్టారులే అని. ఇప్పుడు నేను సహాయం చేయాలి అంటే నా కాడికి రావాలిగా మీరు వస్తే నేను చేయగలను. మీరు రాకుండా నేనేం సహాయం చేయాలి? నేను డబ్బు రూపంలో సహాయం చేయను, రూపాయి కూడా ఎవరు. మీరు దీంట్లో పోతే నేను సహాయం చేయగలను అని చెప్పేసి అన్న. ఆయన కూడా చెప్పాను పక్కన ఆయన కూడా. సో ఎట్లాగా రాజరత్నం ఆయనే గుర్తు పెట్టుకుని కెలుక్కున్నాడు నన్ను. మరి నాకు ఆల్రెడీ నేను దారిని పోయే వాళ్ళే కెలికి మరి నేను సహాయం చేస్తాను అంటే సేవించే అవకాశం కోసం. మరి నన్ను కెలికితే ఊరుకుంటారా? నన్ను కెలికాడు, సర్రమని కారేసుకుని వెళ్ళిపోయా. ఆ రోజు వేరే ఫీల్డ్ వర్క్ ఉంది. అయినా షెడ్యూల్ క్యాన్సిల్ పడేసేసి రాజరత్నం ఆల్రెడీ కాలేజీలో ఉన్నాడు. నేను వస్తానని చెబితే మళ్ళీ జారిపోతాడనే ఉద్దేశంతో నేను వస్తానని కూడా చెప్పలా. డైరెక్ట్ గా ఈయన గారికి డైరెక్ట్ గా వెళ్తే మళ్ళీ దొరుకుతాడు లేదని ముందు రాజశేఖర్ అంటే నాకు అతనికి ఫాలోఅప్ చేస్తున్నా. వాస్తవానికి నేను రాజశేఖర్ కూడా నేను చాలాసార్లు ఫోన్ చేసుకొచ్చాను, ఫాలోఅప్ చేసేవాడు. కానీ నేను రాజరత్నం కన్నా రాజశేఖర్ ఎక్కువ సార్లు చేశా. వాస్తవానికి ఒకసారి చెప్పాను వదిలేసాను రాజరత్నంకి. బట్ రాజశేఖర్కి మధ్యలో కదిలిస్తా ఉండేవాడిని. రాజశేఖర్ అని వ్యక్తి అతను కూడా మంచోడే పాపం, ఇతనిలాగే మంచోడు. సో అతను ఇంకా కొంచెం సెట్ అవుతాడేమో, దీంట్లో కనెక్ట్ అవుతాడేమో అనుకున్నా. వాస్తవానికి అతను కనెక్ట్ అవడం అనుకున్నా. అతని కోసం వెళ్ళి తర్వాత రాజరత్నం కోసం కూడా వెళ్దామని ఫస్ట్ అతను కలిశాను. కలిసిన తర్వాత కారు ఎక్కమని చెప్పాను, ఎక్కాడు. డైరెక్ట్ గా రాజరత్నం కాడికి వెళ్దామా అన్నాను. రాజరత్నం కాడికి తీసుకొచ్చాను. వచ్చినప్పుడు మళ్ళీ వీడియో కాల్ కొట్టేశా. మళ్ళీ ఉంటాడో లేదో మళ్ళీ నేను వెళ్ళిపోతాడేమో అని వీడియో కాల్ కొట్టి పక్కన రాజశేఖర్ చూపించాడు. సార్ ఇదిగో రాజశేఖర్ సార్ మేము సరదాగా వస్తున్నాము, నేను లండన్ వెళ్తున్నాను, మీకు లడ్డు తీసుకొస్తున్నా అని చెప్పాను. లడ్డు కూడా తీసుకెళ్ళా, ఏం తీసుకెళ్ళా త్వరగా
నేనేం తీసుకెళ్ళా, వెళ్ళిపోయాము. సో ఆ విధంగా సెట్ అయిపోయాడు. సో ఈరోజు లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నాడు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. నేను అంటాను 1,00,000 అబద్ధాలు ఆడైనా ఒక ప్లాన్ చెప్పు. 1,00,000 అబద్ధాలు ఆడైనా ముందు ఒక పర్సన్ కి అబద్ధాలు ఆడి డీడీ కట్టించి మాకు అబద్ధాలని డీడీ కట్టిస్తే మళ్ళీ ఆ వ్యక్తి నిలబడ్డావు. ప్లాన్ చెప్పడం కోసం, ఇన్విటేషన్ చేయడం కోసం నువ్వు 100 అబద్ధాలు ఆడు, 1,00,000 అబద్ధాలు ఆడు, వెళ్ళిపోయి ప్లాన్ చెప్పు. ప్లాన్ చెప్పినాక కమిట్మెంట్ మాత్రం కరెక్ట్ ఉండాలి. మళ్ళీ తప్పు ఉండొద్దు. నేను చెప్పాను, నువ్వు 4 ఏళ్ళు 5 ఏళ్ళు నా చేయి వదిలిపెట్టద్దు, నాతో పాటు నిలబడని అన్ని ప్రామిస్ చేయించుకున్నాను. మళ్ళీ అతను అబద్ధం ఆడినా కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే నా దగ్గర వీడియో ఉంది, కమిట్మెంట్ వీడియో. ఎస్ ఆర్ నో? సో అలా అతన్ని లాక్ చేసి పడేసా. లాక్ 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 అంటే ఇక్కడ తాళం వేసేసా. నేను జారిపోవడానికి లేదు. ఒక జారిపోయాడా అతని తప్పు అయింది, నా తప్పు కాదు. నేను చెప్పా కదా 4 ఏళ్ళు నిలబడిపోతే నా తప్పు ఎలా అయితే ఆయన తప్పు అయింది. అండ్ ఫుల్ టైం మళ్ళీ చాలా మంది ప్రెజర్ చేయరు ఫుల్ టైం దిగడానికి. నేనైతే చెప్పేసా, నువ్వు కనిపించిన చోటలా నువ్వు ఫుల్ టైం దిగుతాయి కానీ నేను చూస్తుంటా, నువ్వు ఫుల్ టైం దిగు. నేనేం చూసుకోను, అతని దగ్గర చూపిస్తాను. ఏం చూపిస్తాను? వర్క్. అతని దగ్గర టాలెంట్ ఉంటుంది. ఫుల్ టైం దిగినాక టాలెంట్ బయటకు వచ్చింది. ఫుల్ టైం దిగక ముందు ఏం టాలెంట్ బయటకు రాదు. ఎప్పుడైతే ఫుల్ టైం దిగుతామో అప్పుడు టాలెంట్ ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. ఫుల్ టైం దిగక ముందు వరకు అసలు ఆయన దగ్గర ఏమీ లేదు సార్ టాలెంట్. బట్ ఫుల్ టైం దిగినాక అసలైన టాలెంట్ అనేది బయటపడుతుందా. సో కంగ్రాచులేషన్ రాజరత్న సార్. ఇంకా మీ అప్లైలో చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. సో బట్ ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతాను. సరే, ఎలీషా గారు చూస్తున్నాడు గురించి, నన్ను కూడా మాట్లాడించిన గురించి. ఎలీషా గారు నాకు సిగ్నల్ ఇస్తున్నారన్నమాట. రాజరత్నంకి చాలా మంది అప్లైన్స్ ఉన్నారు, బట్ మెయిన్ అప్లైన్స్ తోనే రాజమండ్రి వాళ్ళతో మాట్లాడిస్తాను. రాజరత్నం సార్ కోసం, సో ఎలీషా గారి కోసం ఒకసారి మాట్లాడతాను. ఎలీషా గారు వెల్కమ్. చెప్పు, నువ్వు డెవలప్ చేయాలి ఎలీషా గారు రాజరత్న సార్ని. జై హో గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. టీంలో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు అన్నట్టు రాజరత్న గారికి నాకు తెలిసినంత కూడా తెలియదు గురూజీ. నేను ఫీల్డ్ వరకు పోతే సార్ ఆల్రెడీ నువ్వు సేఫ్ జోన్ లో సీనియర్ నీకు తెలిసిన ఎలా తెలిసింది దానికి? తెలియదు గురూజీ. ప్రతిదీ అస్సలు నాకు చదువు లేకపోయినా సార్ అది చేద్దామా, నన్ను ఫీల్డ్ వరకు వెళ్ళినప్పుడు సార్ ఇటు వెళ్దామా అటు వెళ్దామా ముందు ఎటు వెళ్దాం సార్ అని నన్ను అడుగుతాడు. అదేంటి సార్ టైం టేబుల్ మీరు పెట్టుకోవాలి కానీ ఎటనేది నన్ను అడుగుతారేంటి సార్ అంటే, శారద నిజంగా చాలా చిన్న పిల్లడు గురూజీ. ఈ విషయంలో మటుకి చాలా మంచి వ్యక్తి. సార్ మటుకి దీంట్లో ఖచ్చితంగా మనకి వెన్యూకి రావడానికి ముందు కూడా ఓసన్న మినిస్ట్రీస్లోకి వెళ్ళి ఆయన ప్రేయర్ చేసుకొని ఇక్కడికి వస్తాడు. ఒక అరగంట ముందే వచ్చి అక్కడికి వెళ్ళి సార్ మీరు ఎక్కడున్నారు వస్తున్నారంటే, సార్ నేను పక్కనే ఉన్నాను సార్, ఓసన్న మినిస్ట్రీస్లో ఉన్నాను అంటాడు. అక్కడికి ఎందుకు వెళ్ళారు సార్ అంటే, ప్రేయర్ చేసుకుంటున్నాను సార్ అంటే. అంత బిలీవింగ్ వల్ల ప్రతి దాన్ని బాగా గట్టిగా నమ్మే వ్యక్తి రాజరత్నం సార్. బిజినెస్ని కూడా నమ్మి మొత్తం పక్కన పెట్టి మేమన్నా కట్ట పనులకి అప్పుడప్పుడు వెళ్తా ఉన్నాం. రాజరత్నం సార్ అదేమీ లేదు, ఫుల్ టైం వర్క్ చేసుకుంటున్నాడు. మాకంటే కూడా ముందుగా రాజరత్నం సారు దీంట్లో మంచి సక్సెస్ తీసుకుంటాడు. ఖచ్చితంగా దేవుడి బ్లెస్సింగ్ మీ బ్లెస్సింగ్ రాజరత్నం సార్కి ఎప్పుడు ఉంటుంది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ అవకాశం ఇచ్చినందుకు. రైట్, ఆల్ ది బెస్ట్ ఎలీషా గారు. అట్లా అనుకో మాకు, నువ్వు ఆయన కన్నా ముందే నువ్వు డైమండ్ అవ్వాలి. నా దృష్టిలో అప్లైన్స్ అందరూ డౌన్లైన్ కన్నా ముందే డైమండ్ కావాలి. ఆయన ఒక సైడ్ చేసేటప్పుడు రెండో సెట్ చేసుకుని మనం ఫాస్ట్ కావాలి. అట్లా అనుకో మాకు. బ్లెస్సింగ్. నెక్స్ట్ ఫైనల్ గా సంజయ్ మేడం మాట్లాడతారు, తర్వాత మాట్లాడే ప్రొజిద్దాం. వెల్కమ్. జయ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ రాజరత్న సార్. ఎక్సలెంట్ గా ఫస్ట్ సెషన్ జూమ్ ప్యానెల్ లో ఇవ్వడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ లెవెల్స్ మార్చుకొని ఇంకా ఫాస్ట్ గా డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గురుమాత మేము కూడా వస్తూ ఉంటాయి కదా, మంచిగా మీ టీమ్ లేడీస్ టీమ్స్ వచ్చినప్పుడు మంచిగా గురుమాత కూడా మంచి మంచి ట్రైనింగ్లు ఇప్పిస్తారు. ఓకేనా? సో మంచిగా టీం తయారు చేయి. అన్ని ఏరియాలో కూడా తయారు చేసుకో. ఒక ఏరియా లేదు, అన్ని ఏరియాలు చేసుకో. నువ్వు తిరగలవు కాబట్టి నేను లేడీస్ కి అయితే గుంటూరు వరకు చేయమని చెప్తాను. జెంట్స్ కి నువ్వు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఏ ఊరికైనా ఏ మారుమూల గ్రామానికైనా తయారు చేసుకొని అక్కడికి వెళ్ళి టీం నిలబెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ రాజేస్తాను. నెక్స్ట్ రేపు టెస్ట్ మనీ వచ్చేలాకే, రేపు టెస్ట్ మనీ ఎవరికి ఇద్దాము? దాస్ గారికి ఇద్దాం, టార్గెట్ విన్నారు. సో దాస్ గారికి రెడీగా ఉండమని చెప్పు రవి సార్. ఓకేనా? రేపు టెస్ట్ మనీ దాస్ గారితో వినిపిద్దాం. సో దుమ్ము దుమారం కావాలి. రేపు టెస్ట్ మనీ కూడా అదిరిపోయింది అనమాట. మార్జీ ఎల్లుండి చెప్పిస్తాను మార్జీ. రేపు ఆయనకి ఏదో ఫంక్షన్ ఉంది గురుజీ. రైట్. సో అటైతే రేపు అనురాధ అక్క, ఏలూరు లెజెండ్ లీడర్ అనురాధ అక్క కోసం రెడీగా ఉండండి. రేపు టెస్ట్ మనీ చెప్పింది. సో
రైట్ గైస్, ఇక స్లోగన్స్ పలుకుదాం అందరం కూడా. ఆమె గోల్డెన్ పాస్ విన్నర్. ఆమె గోల్డెన్ పాస్ విన్నర్. ఆమె ఆమె గోల్డెన్ పాస్ విన్నర్. I'm a golden ఆమె pass గోల్డెన్ winner. పాస్ విన్నర్. గోల్డెన్ పాస్ విన్నర్. I'm a ఆమె golden గోల్డెన్ pass పాస్ winner. విన్నర్. గోల్డెన్ పాస్ మీద ఫోకస్ చేయండి గైస్. ఈ టెస్ట్ మనీలు చెప్పించే విధానం కూడా టాలెంట్ బట్టి, ఎవరైతే కష్టపడి బాగా పనిచేస్తున్నారో వాళ్ళని బట్టి నేను ముందు అవకాశం ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, లెవెల్ బట్టి నేను ఇవ్వట్లేదు. బాగా పనిచేసే వాళ్ళకి ముందు అవకాశం ఇస్తున్నాను. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తాను. బాగా కష్టపడుతున్నాడు రాజరత్న సార్, అందుకే ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే ఇచ్చాను టెస్ట్ మనీ చెప్పడం కోసం. ఓకేనా? సో నెక్స్ట్ దాస్ గారికి ఇచ్చాను. ఇప్పుడు అనురాధ కూడా బాగా కష్టపడే వ్యక్తిత్వం. సో మంచి పవర్ఫుల్ టీం తయారు చేసింది ఏలూరులో, అందుకే నాకు కూడా అవకాశం కల్పిస్తాను. సో నా దృష్టిలో పడేది ఎవరంటే బాగా కష్టపడి రిజల్ట్ తీసుకెళ్లే వాళ్ళే నా కళ్ళల్లో పడతారు. రిజల్ట్ తీసుకురండి. ఓకేనా? రిజల్ట్ ఇచ్చేవాళ్ళని బాగా నాకు ఇష్టం అనమాట. ఆల్ ది బెస్ట్ ఐ గెస్. థ్యాంక్ యూ. సో రైట్, ఇక స్లోగన్స్ అయిపోయినాయి. ఇక జూమ్ క్లోజ్ చేస్తున్నాను. ఈ రోజు 100B క్లోజింగ్ చేసేయండి. అండ్ కాంట్రిబ్యూషన్ విషయంలో కావచ్చు, అండ్ ప్రతిదీ ఏదైతే టైల్ ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేసుకోండి. దుమ్ము దుమారా కాబోతుంది. ఇక నుంచి జూమ్ ప్రతిరోజు జూమ్ అదిరిపోయింది. గెట్ రెడీ. 7:30 కల్లా క్లోజ్ చేద్దాం. రేపు నుంచి లేట్ చేయకుండా వేరే వాళ్ళకి జూమ్ కొడతాం కూడా. ఆల్ ది బెస్ట్ ఐ గెస్. థ్యాంక్ యూ. ఇస్ గ్యారా చిన్నారా సందిగా. జై హింద్, జై హో జట్రం. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. థ్యాంక్ యూ. సో వెళ్ళిపోండి, వర్క్ లోకి వెళ్ళిపోండి, ఫీల్డ్కి వెళ్ళిపోండి టైగర్స్. రేపైతే 7:30 క్లోజ్ చేద్దాం. రేపు నుంచి ఆల్ ది బెస్ట్.